అధ్యాయము 14 హెబ్రీ 6:14 అందరం కలిసి చదువుకున్నాం. ఈ 2 రోజులు ప్రత్యేక కూడికల కొరకై ప్రభుని అడుగుతూ వచ్చాను. ప్రభు ఇది చూపిస్తూ వచ్చారు. దీన్ని మనం ధ్యానించుకున్న 2 రోజులు. తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని చెప్పాను. ఇంకా చాలా మంది తీయలేదు, తీస్తా ఉన్నారు కదండి. వాళ్ళ కోసమైనా మళ్ళీ చదువుకున్నాను. హెబ్రీలు రాసిన పత్రిక 6:14 తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని చెప్పాను. ప్రభు సహాయం కొరకే చిన్న ప్రార్థన చేస్తున్నామా? దయగలిగిన తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాను. ఉదయకాలం క్షేమంగా మీ బిడ్డల మధ్యకు నడిపించినందుకై నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. సర్వశక్తి కలిగిన దేవుడవు, సర్వాధికారం కలిగిన దేవుడవు, ఎవరు కూడా సమీపింపరాని తేజస్సులో మీరు మాత్రమే వసించు అమరత్వము కలిగినటువంటి దేవుడవు, రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా ఉన్నటువంటి దేవుడవు, ఆది సంభూతుడవు, సమస్తమును ఒక్క మాటతో సృష్టించి మీ మహత్తు కలిగిన మాట చేత సమస్తము నిర్వహించున్న దేవా నీకు వందనాలు. అంత గొప్ప దేవుడు అయినప్పటికీ మిమ్మల్ని మీరు తగ్గించుకుని సిలువ మరణం పొందినట్టుగా విధేయత చూపించి ఆ సిలువలో మీ రక్తాన్ని ఆఖరి బొట్టు వరకు మా కొరకు కార్చడానికి ఇష్టపడిన దేవ వందనాలు. మీ రక్తధారల చేత మాకు దొరికిన పాప క్షమాపణ రక్షణకై వందనాలు. మేము నశించిపోవట, నిత్య నరకాగ్నికి పోవట మీకు ఇష్టం లేక నశించిపోయే మమ్మల్ని వెతికి రక్షించుకున్నట్టుకు ఇష్టపడిన దేవానికి ఎంతో వందనాలు. ఈ సమయంలో ప్రభా మీ దాసులు గమాలియలను బట్టి నీకు ఎంతో వందనాలు. మీ దాసురాలను బట్టి వారిని ప్రేమించి ఇచ్చిన బిడ్డలను బట్టి వందనాలు. అనేక బలహీనతలు ప్రభా మిమ్మల్ని సేవించే ధన్యత మీ దాసునికి మీ దాసురాలకు ఇచ్చారు. అందుకే నీకు ఎంతో వందనాలు. వారి ద్వారా పరిచయం విస్తరింపచేస్తూ వచ్చిన దేవా నీకు ఎంతో వందనాలు. ప్రత్యేకంగా ఈ సర్వాయి పాలనలో ఉన్నటువంటి ప్రభా మరి జీవము కలిగిన మరి దేవుని సంఘ 7వ వార్షికోత్సవ సందర్భంగా వారు నన్ను ఆహ్వానించడానికి సహాయపడ్డారు. వారి యొక్క సంతోషంలో నేను కూడా పాలు పంపులు పొందే భాగ్యం అనుగ్రహించారు. అందుకే వందనాలు. వాస్తవంగా ఈ పరిచయకి యోగ్యుడన కాను, ఈ సమయానికి నేను ఏమాత్రం కూడా పాత్రుడన కాను. అపాత్రుడైనటువంటి నాకు మీరు అనుగ్రహించినటువంటి అవకాశాన్ని బట్టి నీకు ఎంతో వందనాలు. చదువుకున్న లేఖన భాగాలను దీవించండి. చిన్నవారితో పెద్దవారితో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ఎవరైతే ఇంకా మీకు విధేయత చూపించకుండా తమ జీవితాలు మీకు అర్పించుకోకుండా జీవిస్తున్నారో అటు వారు ఈ వార్షికోత్సవ సందర్భంగా మీ చేతిలో పెట్టుకొని మీ చేత ఆశ్రయించబడటానికి వారికి సహాయం చేయమని అడుగుతున్నాను. దయగల తండ్రి, మరి చక్కటి వాతావరణం ఇచ్చారు ప్రభా. మీ బిడ్డలు నా తండ్రి ఎలాంటి బాధ లేకుండా శ్రమ లేకుండా ప్రభా మీ వాక్యం వినటానికి మీరు ప్రభా చేసినటువంటి సదుపాయాన్ని బట్టి నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. మా సమయాన్ని ఎంతో దీవెనకరంగా చేయండి. చదువుకున్న లేఖన భాగాలను మాకెంతో ఆశ్చర్యకరంగా చేయండి. మీరు మా మధ్య ఉన్నారు, అందుకే వందనాలు. ఎక్కడ 2-3 ఉంటారో వారి మధ్యన ఉంటానని సెలవిచ్చిన తండ్రి, మీరు మా మధ్య ఉన్నందుకే వందనాలు చెల్లిస్తూ ఆశగల ప్రాణం తృప్తిపరిచే తండ్రి, ఎంతో దూరం నుంచి చుట్టుప్రక్కల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని మీరు గుర్తు చేసుకుని వారి ఆశను మీరే తీర్చమని మరొకసారి నన్ను ఖాళీ చేసి మీ ఆత్మతో నింపుము. మీ జీవము కలిగినటువంటి మాటలు నా నోట ఉంచి వచ్చిన వారికి మేలు మీ నామనికి మహిమ తెచ్చుకోమని మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలో నుండి మనం హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 6:14 మనం చదువుకుంటూ వచ్చాం. కాబట్టి ఈ వాగ్దానం ఎవరికి అంటే సర్వాయి పాలనలో ఉన్నటువంటి సంఘానికి. ఎవరికి చెప్పండి? 7 సంవత్సరాలు పూర్తి చేసుకొని మరి ఈ వార్షికోత్సవ సందర్భంగా మీ కొరకు దేవుడు అనుగ్రహించినటువంటి వాగ్దానం ఇది. ఈ వాగ్దానంలో 2 ఆశీర్వాదాలు ఉన్నాయి, డబుల్ బ్లెస్సింగ్. ఒకటి ఏమంటున్నాడో తెలుసండి? నిన్ను నిశ్చయముగా నేను ఆశీర్వదిస్తాను, షూర్లీ ఐ విల్ బ్లెస్ యూ. రెండవది నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపచేస్తున్నా, షూర్లీ ఐ విల్ మల్టిప్లై యూ అని చెబుతున్నా.
ఇది మన పితృడైనటువంటి అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం. మరి ఈనాడు ఈ సర్వాయిపాలెంలో ఉన్నటువంటి సంఘానికి ఇస్తూ ఉన్నాడు. సంఘం అంటే 1 కొరింథీ 1:2 సంఘం అంటే నిర్వచనం, అక్కడ డెఫినేషన్ చెబుతూ ఉంటున్నాడు అపోస్తలుడైన పౌలు. తీసుకొని చదువుతారా? దగ్గరగా చదివే వాళ్ళకి మీరు ఒక మైక్ ఇస్తే మంచిది అనుకుంటున్నాను. ఉన్నాయండి మైక్ ఇవ్వండి. దగ్గరగా చదివాళ్ళు చేయి చూపించండి, మీకు మైక్ ఇస్తాను. మీరు ఎవరు చదివేటట్లేరు. సరే, నేనే చెప్తున్నాను. సో చెప్పటానికి చదవటానికి మిమ్మల్ని పిలిస్తే మమ్మల్ని చదవమంటారా అంటారేమో కదండి. కొరింథీలో ఉన్న సంఘమునకు అనగా, అంటే సంఘం అంటే ఏందక్కడ చెబుతున్నాడు, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారే సంఘం అంటాడు. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధంగా జీవించటానికి మరి తీర్మానం చేసుకున్నటువంటి వారే సంఘం అని చెబుతుంది. కాబట్టి ఇంతకుముందు ఎలా జీవిస్తూ ఉంటున్నా కానీ యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తం చేత మనల్ని పరిశుద్ధపరిచిన తర్వాత పరిశుద్ధంగా ఉండటానికి తీర్మానం చేసుకున్నారు. అట్టి వారే సంఘం. కానీ ఈ రేకులు, ఈ బిల్డింగు సంఘం కాదండి. కాబట్టి దేవుని సంఘం అంటే ఏంది అంటే 1 పేతురు 2:6 ఆయన సంఘాన్ని సజీవమైనటువంటి రాళ్లతో కట్టుకుంటున్నాడంట. మీ ఊళ్ళో రాళ్ళకి జీవం ఉంటుందా ఉండదా చెప్పండి. అప్పుడప్పుడు ప్రశ్నలు అడుగుతూ ఉంటాయి. ఈ టీచర్స్కి చాలా బ్యాడ్ హ్యాబిట్ అనమాట. సో స్కూల్లో పిల్లలకి పాఠాలు చెప్పేటప్పుడు అప్పుడప్పుడు ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఇక్కడ గుళ్ళో కూడా వీళ్ళకి బళ్ళో అలవాటి గుళ్ళో కూడా వస్తుంది. అందుకని అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాను, మీరు తప్పకుండా సమాధానం చెప్పాలి కదండి. నేను కూడా ఒక టీచర్గా పనిచేస్తాను అనమాట. కాబట్టి మరి మీ ఊర్లో ఉన్నటువంటి రాళ్లకు జీవం ఉన్నదా లేదా? అయితే దేవుడు ఏ రాళ్లతో కట్టుకుంటున్నాడంట? జీవము కలిగినటువంటి రాళ్లతో. అంటే జీవము కలిగిన రాళ్ళు అంటే మనల్ని చూపిస్తామంటే మనతో తన సంఘాన్ని కట్టుకుంటున్నాడు. అందుకని సంఘానికి ఏం పేరు అంటే 1 తిమోతి 3:15 జీవము కలిగినటువంటి దేవుని సంఘం అని చూస్తున్నాం. మీ మందిరం పేరు కూడా అదే. ఏం పేరండి? జీవము కలిగిన దేవుని ఆరాధన. కాబట్టి మన యొక్క సంఘం, దేవుని యొక్క దృష్టిలో సంఘం అంటే జీవము కలిగినటువంటి సంఘం. అందుకని ఈ సంఘం కోసం, సంఘం అనేటువంటి నీ కోసం నా కోసం తన రక్తాన్ని కార్చాడంటండి. అపోస్తల కార్యములు 20:28 సంఘాన్ని నా స్వరక్తంతో కొనుక్కున్నాను అంటాడు. దీంతో కొనుక్కున్నా అంటండి? తన స్వరక్తంతో. రక్తం ఇచ్చి కొనుక్కుంది ఈ బిల్డింగ్ అని కాదండి, ఈ రేకుల షెడ్ కాదండి. ఎవరిని కొనుక్కున్నాడు? నిన్ను నన్ను తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నటువంటి వాడిగా ఉంటున్నాడు. కాబట్టి సంఘం అంటే నువ్వు నేనే. కాబట్టి ఈ సర్వాయిపాళెంలో ఉన్నటువంటి సంఘం అంటే దేవుని బిడ్డలకు ఈ వాగ్దానం ఇస్తున్నాడు. ఏ వాగ్దానం అండి? నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నేను నిన్ను విస్తరం. వాగ్దానం ఇచ్చిన దేవుడు నెరవేర్చేవాడు. అవునా కాదండి? అందుకని మనం పాడుకుంటాం ఏమని? వాగ్దానములానిచ్చి నెరవేర్చువాడవు నీవే, వాగ్దానములానిచ్చి నెరవేర్చువాడవు. దేవుడు వాగ్దానం ఇస్తే నెరవేరుస్తాడు. మనుషులు వాగ్దానం చేస్తే నెరవేర్చరండి కదండి. మీ ఇంట్లో మీ భర్తలు చాలా వాగ్దానాలు చేస్తూ ఉంటారు, చెయ్యరు. తల్లిదండ్రుల బిడ్డలకు ఎన్నో వాగ్దానాలు చేస్తూ ఉంటారు, మర్చిపోతారు. అంతే కదండి. ఎలక్షన్ టైంలో మన ఎమ్మెల్యేలు ఎంపీలు ఎన్నెన్నో వాగ్దానాలు చేస్తూ ఉంటారు. ఎలక్షన్ అయిపోయినాక వాళ్ళు గెలిచిన తర్వాత మనమే వాళ్ళుగానే ఉంటారు. అయితే మన దేవుడు అలాంటి వాడు కాదు. దేవుడు మాటిస్తే నెరవేర్చేటువంటి వాడు. అందుకనే సంఖ్యాకాండం 23:19 వాగ్దానం ఇచ్చి నెరవేర్చకుండా ఉండటానికి ఆయన నరమాత్రుడు కాదు.
మరి ఎవరై అంటే ఆయన దేవుడు కనుక మనకి జీవితంలో ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చేటువంటి వాడుగా ఉంచాడు. అయితే వాగ్దానాలు షరతులతో కూడినటువంటివన్నీ. షరతులు ఉంటాయి కొన్ని. మరి మన పితృడైనటువంటి అబ్రహాముకు ఈ వాగ్దానం ఇచ్చాడు, షరతులతో కూడినటువంటి వాగ్దానం ఇస్తూ వచ్చాడు. మనం మరి జనవరి 1వ తారీఖున వాగ్దానాలు తీసుకుంటారు మీరు కూడా తీసుకుంటారు లేదు? వాగ్దానాలకి పైన కింద చదువుకోండి, షరతులు ఉంటాయి, కండిషన్స్ అంటారు ఇంగ్లీష్లో. కాబట్టి కండిషనల్ ప్రామిసెస్ కొన్ని ఉంటాయి, అన్కండిషనల్ ప్రామిసెస్ కొన్ని ఉంటాయి. షరతులతో కూడినవి, షరతులు లేనటువంటి. ఉదాహరణకు నిర్గమకాండం 15:26 ఒక చక్కటి వాగ్దానం ఉంటుంది. నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే. ఎవరికైనా రోగంగా ఉంటే, బాగలేకుండా ఉంటే ఆ వాగ్దానం వచ్చిందనుకోండి, ఎంత సంతోషమో. ఎందుకో తెలుసండి, నన్ను స్వస్థపరిచే దేవుడు నా దేవుడు కనుక నేను ఇంకేం భయపడను అని ఎంతో సంతోషంగా ఉంటారు. అయితే ఎప్పుడు స్వస్థపరుస్తారంటే పైన షరతులు ఉంటాయి. ఏమున్నాయండి? చదవండి. ఎవరికైతే మైక్ ఇచ్చారో వాళ్ళే చదవాలి. చదవండి. ఎవరికి ఇవ్వలేదా? సరే చదవండి. ఇప్పుడు మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగంలో ఏదియో మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే అని. పైన అన్నీ మనం నెరవేరిస్తే ఏంటండి? ఆయన వాక్ను శ్రద్ధగా వినాలంట, ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలంట, ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను అనుసరించి నడిచినట్లయితే ఐగుప్తులకు కలుగు చేసినటువంటి ఏ రోగాలు కలుగు చేయను, మిమ్మల్ని స్వస్థపరచు యెహోవాను నేనే అంట. పైన షరతులు నెరవేరిస్తే కింద వాగ్దానం మనకి జీవితంలో నెరవేరుస్తాయి. అదేవిధంగా ద్వితీయోపదేశకాండం 28:14 ఒక మంచి వాగ్దానం ఉంటుందండి. చివరిలో ఉంటుంది, యెహోవా నిన్ను తలగా చేస్తాను కానీ తోకగా చేయను, నీవు పైవాడిగా ఉంటావు కానీ క్రిందివాడిగా ఉండవు అని మన పితరులైనటువంటి వారికి దేవుడు వాగ్దానం ఇస్తుంది. ఆ వాగ్దానం కనుక వచ్చిందంటే ఎంత సంతోషమో. అంటే నాకు ఈ సంవత్సరం ఉద్యోగం వస్తుందో, లేకపోతే ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందో అని ఎంతో సంతోషపడతాను. లేక నాకు శాలరీ ఏమైనా పెరుగుతుందేమోనని ఎన్నో కలలు కంటామండి. అయితే పైన షరతులు ఉన్నాయి. ఏంటో తెలుసండి? అన్య దేవతల్ని అనుసరింపకయు వాటిని పూజింపకయున్నడలా నీవు అనుసరించి నడుచుకున్న వల్లని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు విని వాటిని అనుసరించి గైకొన్నెడలా యెహోవా అప్పుడు నిన్ను తలగా చేస్తాడు కానీ తోకగా చెయ్యడు. పైవాడుగా ఉంటావు కానీ క్రిందివాడు. కాబట్టి మనం తీసుకున్నటువంటి వాగ్దానాలు పైన క్రింద చదువుకుంటే ఏదైనా షరతు ఉంటే, యేసయ్యా ఈ షరతు ఉంది ఈ వాగ్దానానికి, దీన్ని నెరవేర్చడానికి నాకు సహాయం చేయమని ప్రభుని అడగండి. కాబట్టి మనంతట మనం నెరవేర్చలేం, కానీ ప్రభు యొక్క సహాయం మనకు కావాలి, మనం అది నెరవేర్చాలి అంటే. కాబట్టి ఆయన అడిగితే నెరవేర్చాలనే ఆశ మనకున్నట్లయితే 107వ కీర్తన 9వ వచనంలో ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు అని. నెరవేర్చాలనే ఆశ అంటే దేవుడు నీకు సహాయం చేస్తాడని. కాబట్టి వాగ్దానాలకు షరతులు ఉంటాయి. షరతులు నెరవేర్చినప్పుడు దేవుడు మనకి జీవితంలో కొన్ని షరతులు లేనటువంటి వాగ్దానాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు మరి ఇర్మియా గ్రంథం 31:3 శాశ్వతమైనటువంటి ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను అంటే దాని షరతులు లేవండి. యెషయా గ్రంథం 41:10 భయపడకము నేను నీకు తోడుగా ఉంటాను అంటాడు. షరతులు లేవు. కాబట్టి ఇలాంటి షరతులు లేనటువంటి వాగ్దానాలు మరి క్రొత్త నిబంధనలో మరి మత్తయి సువార్త 28:20 సదాకాలం నీతో ఉంటాను అంటాడు. కాబట్టి దానికి షరతులు లేవు. కాబట్టి చాలా మంది అనుకుంటారు షరతులు లేని వాగ్దానాలు వస్తే నాకు మంచిది, షరతులు ఉన్నటువంటి నాకు వద్దు ప్రభు అని. కొంతమంది ఆ రోజు ప్రార్థన చేసుకుని వాగ్దానాలు తీసుకోవడానికి వస్తారు. మీరు కూడా అట్లా ప్రార్థన చేసుకొని వచ్చారా?
షరతులు లేనటువంటి వాగ్దానాలు ఉండే 4 అధ్యాయాలు ఉండేయండి. ఆదికాండం మొదటి 2 అధ్యాయాల్లో, ప్రకటన గ్రంథం 21-22లో అక్కడ ఉండేటువంటి వాగ్దానాలకు ఎలాంటి షరతులు ఉండవు. కొంతమంది ఎలా ప్రార్థన చేసుకుంటారు, ప్రభా ఈ 4 అధ్యాయాల్లో ఉండేటువంటి వాగ్దానం నాకు కావాలి ప్రభా అంటారు. ఎందుకు చెబుతారండి? షరతులు ఉండవు కాబట్టి మరి షరతులు ఉన్నా లేకపోయినా దేవా నువ్వు ఇచ్చిన వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు అనే ఆశ ఉంటే ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. కాబట్టి దేవుడి వాగ్దానాన్ని ఏది హెబ్రీయులకు రాసిన పత్రిక 6:14 ఉన్నటువంటి వాగ్దానాన్ని మన పితరుడైనటువంటి అబ్రహాముకి ఇస్తూ వచ్చాడు. ఎప్పుడు ఇస్తూ వచ్చాడో తెలుసండి? చదవండి. అపోస్తల కార్యములు 7 అధ్యాయము 2-3 వచనాలు. అపోస్తల కార్యములు 7, 2వ వచనం, 3వ వచనం. అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా తండ్రులారా వినుడి, మన పితరుడైనటువంటి అబ్రహాము హారానులో కాపురం ఉండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. ఆదికాండం 12 అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతారా? ఆదికాండము 12 అధ్యాయము మొదటి 2 వచనాలు. నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళము, నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేయదను, నీవు ఆశీర్వాదంగా ఉంటావు, నిన్ను ఆశీర్వించు వారిని ఆశీర్వదించదను, దూషించు వారిని శపించదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడనని. కాబట్టి ఆడ 7 అంతల ఆశీర్వాదం ఉంటుంది. 7 అంతల ఆశీర్వాదంతో నిన్ను ఆశీర్వదిస్తాను. అయితే నువ్వు చేయాల్సింది ఏందో తెలిసిన, నువ్వు లేచి నీ దేశము నుండి నీ బంధువుల ఇద్దరు నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి, అప్పుడు నిన్ను ఆశీర్వదిస్తానంట. కాబట్టి షరతులతో కూడిందా, షరతులు లేనటువంటిదా? షరతులతో కూడిన వాగ్దానం మన పితరుడైనటువంటి అబ్రహాముకి ఇస్తూ వచ్చాడు. నేను చెప్పిన షరతులు కనుక నువ్వు నెరవేరిస్తే నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నేను విస్తరింపచేయటం అంటే ఇంగ్లీష్లో మల్టిప్లై అని ఉంటుంది. మల్టిప్లికేషన్ అంటే చిన్నపిల్లలకు మల్టిప్లికేషన్ నేర్పిస్తూ ఉంటారు 1వ తరగతిలో. 2 × 2 4, 4 × 4 4 × 4 8, 16. కాబట్టి ఆ రీతిగా ఇక్కడ మరి ఏ రీతిగా విస్తరింపజేస్తాడంటే ఈ సంఘాన్ని ఆశీర్వించడమే కాదండి, మనలను ఆశీర్విస్తాడు. అంతేకాదండి, 40 మంది ఉంటే 80 మందిగాను, 50 మంది ఉంటే 100 మందిగా దేవుడు విస్తరింపచేస్తాను అని చెబుతున్నాడు. దేవుడిచ్చిన వాగ్దానం తప్పకుండా నెరవేరుస్తాడు. లూకాసు వార్త 1:37లో దేవుని నోట నుంచి వచ్చినటువంటి ఏ మాట కూడా నిరర్ధకము కాదు అని దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. కాబట్టి దేవుడు ఈ వార్షికోత్సవ సందర్భంగా ఇచ్చినటువంటి వాగ్దానం ఈ సంఘం పట్ల దేవుడు సంపూర్ణంగా నెరవేర్చుగాక. 7వ మరి దేవుని వాక్యంలో అంకెలకు సంఖ్యలకు అర్థాలు ఉంటున్నాయి. 7 దేనికి గుర్తో తెలుసండి? సంపూర్ణత గుర్తు. కాబట్టి వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చి ఈ యొక్క సంఘాన్ని ఆశీర్వదించనుగాక, సంఘాన్ని విస్తరింపచేయనుగాక. ఎప్పుడు ఆశీర్వదిస్తాడో మనం అబ్రహాము యొక్క జీవితంలోనికి వద్దామండి. అబ్రహాము యొక్క జీవితంలో ఎప్పుడు తనకు ప్రత్యక్షమయ్యాడు అంటే ఇక్కడ మనం చూస్తూ వచ్చాం. ఎక్కడండి? అపోస్తల కార్యం 7 అధ్యాయం 2-3 వచనాల్లో అబ్రహాము మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమ కలిగినటువంటి దేవుడు తనకు ప్రత్యక్షమయ్యాడంట. మన దేవుడు ఎవరంటే మహిమ కలిగినటువంటి దేవుడు, ఎవరు కూడా సమీపింపరానటువంటి తేజస్సు మహిమ కలిగినటువంటి వాడిగా ఉంటున్నాడు. కాబట్టి అంత మహిమ కలిగినటువంటి దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై
చెబుతూ వచ్చాడు. నీ దేశాన్ని వదిలిపెట్టాలి, నీ బంధువులను వదిలిపెట్టాలి, అంతేకాదు నీ తండ్రిని వదిలిపెట్టి నేను చూపించే దేశానికి వెళితే నిన్ను ఆశీర్వదిస్తాను. మెసొపొతేమియా అంటే తన యొక్క దేశాన్ని వదిలిపెట్టమన్నాడు. ఎక్కడున్నప్పుడు కనపడ్డాడండి? మెసొపొతేమియాలో. మెసొపొతేమియాను వదిలిపెట్టమన్నాడు. ఈ మెసొపొతేమియా ఎక్కడుంది అని అంటే మరి దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే టైగ్రస్ యూఫ్రటీస్ అనేటువంటి 2 నదుల మధ్యలో ఉంటుందండి. 2 నదుల మధ్య ఉండేటువంటి ప్రదేశం అంటే, ప్రాంతం అంటే, దేశం అంటే ఎంతో సారవంతమైనటువంటి ప్రదేశం. అలాంటి ప్రదేశంలో ఉన్నాడు. అంత సారవంతమైనటువంటి ప్రదేశాన్ని వదిలిపెట్టమంటే ఎలాంటి దేశానికి నన్ను పంపిస్తాడని అనుమానపడలేదండి. సరే ప్రభు అన్నాడు. సరే ప్రభు అన్నాడు. ఈ మెసొపొతేమియాని అరమ్నహాయిము అనేటువంటి పేరు కూడా ఆదికాండం 24:10 ఉంటుంది. 10 అరమ్నహాయిము అనేది ఇది చాలా విశాలమైనటువంటి దేశం. చాలా విశాలమైన దేశం. దీనికి దక్షిణ భాగమున కల్దీయులు అనగా బబులోను దేశస్తులు ఉండేవాళ్ళుగా ఉంటున్నారు. ఉత్తర భాగంలో అష్షూరియలు అనేటువంటి వారు ఉంటున్నారు. ఈ అష్షూరియలు ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఆదికాండం 25:1-3 చదివితే షారా చనిపోయిన తర్వాత అబ్రహాము కెతురాను చేసుకుంటాడు. కెతురా ద్వారా వచ్చినటువంటి సంతానమే ఈ అష్షూరియలు అన్నమాట. ఈ అష్షూరియలు దీనికి ముఖ్య పట్టణమే నీనివే అనేటువంటిది మీలో కొందరికి తెలుసు అని నేను నమ్ముతూ ఉన్నాను. కాబట్టి దక్షిణ భాగంలో కల్దీయులు బబులోను దేశస్తులు ఉంటున్నారు. ఉత్తర భాగంలో ఈ అష్షూరియలు ఉంటున్నారు. అనగా ప్రస్తుతం దీన్ని ఏమంటారు అంటే ఇరాక్ అంటారనమాట. ఇరాక్ మీకు తెలిసి ఉంటుంది కదా, యుద్ధాలు జరుగుతూ ఉంటాయి, ఇస్రాయల్ శత్రువుగా ఉంటున్నారు. అంతేకాదండి, తను ఉండేటువంటి ఊరు ఏంటి అంటే మరి ఆదికాండం 11:28 హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీల ఊరను పట్టణములో తన తండ్రి అయిన తెరహు కంటే ముందుగా మృతి పొందాను అని చూస్తున్నాం. తెరహుకు 3 కుమారులు పుడతారు. 27 మనం చూస్తున్నాం. మరి అబ్రహాము, నాహోరు, హారాను అనేటువంటి 3 కుమారులు తెరహుకు పుడుతున్నారు. అంటే అబ్రహాము యొక్క తండ్రి తెరహు అనేటువంటిది చూస్తున్నాం. తన తండ్రి కంటే ముందుగానే చివరి వాడైనటువంటి హారాను చనిపోతాడు. అయితే వీళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే ఊరు అనేటువంటి ప్రాంతంలో ఉన్నారు. అసలు ఆ పట్టణం పేరే ఊరు పేరే ఊరు అనమాట. ఇంగ్లీష్లో ఉర్రు అని ఉంటుంది, యుఆర్ ఉర్రు అని ఉంటుంది. కాబట్టి ఆ పట్టణంలో ఉంటున్నాడు అని 31 కూడా చివరిలో కనానుకు వెళ్ళుటకు కల్దీల ఊరను పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి అని చూస్తున్నాం. కాబట్టి ఈ ఊరు అనేటువంటి చాలా పురాతనమైనటువంటి పట్టణం, పెద్ద రైల్వే జంక్షన్ అక్కడ ఉంటుందండి. కాబట్టి ఆ దేశాన్ని వదిలిపెట్టమన్నాడు నెంబర్ 1. నెంబర్ 2, నీ బంధువులను వదిలిపెట్టమని అబ్రాహాముతో చెప్పినట్లుగా చూడగలుగుతున్నాను. మరి అబ్రాహాము షేము యొక్క వంశావళి నుంచి వచ్చినటువంటి వాడు. షేము ఎవరు అంటే నోవహుకు 3 కుమారులు పుడతారు. ఆదికాండం 5:32 చదివితే నోవహుకు షేము, హాము, యాపెత్ అనేటువంటి 3 కుమారులు పుడతారు. వాళ్ళు మొదటి వాడు ఎవరంటే షేమ్ అనమాట. షేము వంశావళి నుంచే అబ్రహాము వస్తాడు అనేటువంటిది మీకు తెలుస్తూ ఉంటుంది. ఉదాహరణకు మరి ఆదికాండము 5:29 చదివితే నోవహును మొదలుకొని క్షమించండి, ఆదాము మొదలుకొని నోవహు ఎన్నోవాడంటే 10వాడు. తర్వాత 11:10-26 చదివితే మరి నోవహు తర్వాత అబ్రహాము ఎన్నోవాడంటే 10వాడు అనేటువంటిది మనకు అర్థమవుతుందండి. సరే, మనకు కావాల్సింది ఏంటి అంటే అబ్రహాము షేము యొక్క వంశావళిలో నుంచి వచ్చినటువంటి వాడు అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంటుంది. సరే, ఇక్కడ మనం గమనించేది ఏంటి అంటే మరి
వాళ్ళలో నుంచి నువ్వు బయటికి రావాలి అంటారు. కారణం ఏంటో తెలుసండి, యెహోషువ గ్రంథం 24:2లో వీళ్ళు మరి విగ్రహారాధికులు అనేటువంటి మాట చూస్తున్నాం. చదువుతారు ఎవరైనా? యెహోషువ జనులందరి తట్లను చెప్పినదేమనగా, ఆది కాలం నుండి పితరులనగా అబ్రహామునకును యూఫ్రటీసు అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి అనేటువంటి మాట చూస్తున్నాం. కాబట్టి వీళ్ళు ఎవరై అంటే విగ్రహారాధికులు అనేటువంటిది మనం చూస్తున్నాం. కాబట్టి దేవునికి ఈ విగ్రహారాధన నుంచి మరి తను బయటికి తీసుకురావటానికి నీ బంధువుల నుంచి బయటికి రమ్మని. ఈ విగ్రహారాధన ఎట్లా వీళ్ళకి వచ్చింది అంటే, మరి నోవహుకు షేము, హాము, యాపెత్ అని 3 కుమారులని చెప్పాను కదండి. రెండోవాడు హాము అనమాట. తనకి కూష్ అనేటువంటి కుమారుడు పుడతాడు. 10వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు చదివితే, మరి ఆది కాండం 10వ అధ్యాయము 6 నుంచి 9 వరకు చదివితే నేను చెప్పే మాటలు మీకు అర్థం అవుతుంటుంది. తనకు కూష్ అనేటువంటి కుమారుడు పుడతాడు. ఈ కూషుకు మరి కుమారుడు పుడతాడు. అతడి పేరే నిమ్రోదు. ఈ నిమ్రోదు పరాక్రమం కలిగినటువంటి వేటగాడు అనేటువంటి మరి సామెత బిరుదు ఒకటి ఉంటుందన్నమాట. ఇతడు పట్టణాలు కట్టడంలో, పరిపాలన చేయటంలో ఇతడు చాలా దిట్టనేటువంటిది కూడా అక్కడ చూస్తుంటున్నాను. సో ఇతను చేసింది ఏంటి అంటే, మరి అతడు సూర్యుడు అని ప్రకటించుకుంటూ వచ్చాడు. ఇతడు చాలా పరాక్రమం కలిగినటువంటి వాడని చెప్పాను కదండి. ప్రతి ఒక్కళ్ళకు శత్రువులు ఉంటారు ఈ లోకంలో. అంటే దేవుని బిడ్డలకని చెప్పట్లేదు, ఇతను కూడా శత్రువులు ఉన్నారు. తను చంపేస్తారు, శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తారనమాట. తన భార్య పేరేంటంటే డెబినెట్ అని. మరి అతను ఏం చేస్తుందంటే, తన భర్త చనిపోయిన తర్వాత నా భర్త సూర్యులో లీనమైపోయాడు అని చెబుతూ ఉంటాను. తను బ్రతికుండగా తననే ఆరాధించమని, తననే పూజించమని తన బంధువులందరికీ, షేము వంశావళికి, అదేవిధంగా హాము వంశావళికి, అదేవిధంగా యాపెత్ వంశావళి, వాళ్ళందరికీ కూడా చెబుతూ వచ్చాడు. బలంతో వాళ్ళు దేవుడు నన్నే మీరు పూజించాలి అనే బలంతో తన ఆరాధించడం మొదలు పెడుతూ వచ్చాడు. చనిపోయిన తర్వాత తన భార్య డెబినెట్ ఏం చెప్పింది అంటే, నా భర్త చనిపోయి సూర్యుల్లో లీనమైపోయాడు కాబట్టి సూర్యుడిని మీరు ఆరాధించండి అని చెబుతూ వచ్చింది. తన భార్య తనేం చెప్పుకుంటూ వచ్చిందంటే, తన చంద్రుడిని అని చెప్పుకుంటూ వచ్చింది. వాళ్ళిద్దరికి ఒక కుమారుడు ఉంటాడు, వీనస్ అని. అతను నక్షత్రం అని చెబుతూ వచ్చారన్నమాట. కాబట్టి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, వీళ్ళను పూజించాలని చెబుతూ వచ్చారన్నమాట. వీళ్ళు ఎవరంటే నిమ్రోదు యొక్క భార్య, నిమ్రోదు యొక్క కుమారుడు అనమాట. వాళ్ళను పూజించమని చెబుతూ వచ్చారు. మిగిలినటువంటి వాళ్ళకంటే వీళ్ళు బలమైనటువంటి వాళ్ళ కనుక మరి పూజించకపోతే ఏం చేస్తారనే ఉద్దేశంతో బలవంతంగా వాటిని పూజిస్తూ వచ్చారు. ఈ రీతిగా వారు విగ్రహారాధికులు అవుతూ వచ్చారు. మొదటి రాజులు మరి 18వ అధ్యాయం 29లో ఆషారాదేవి అని ఉంటుంది. ఆషారాదేవి అని ఉంటుంది. ఈమె మరి బయలు యొక్క భార్య అన్నమాట. బయలు ఎవరు అంటే సూర్యదేవుడు, దేవుడు అన్నమాట. సన్ ఆఫ్ గాడ్. సన్స్ అంటే ఎస్యుఎం, నాట్ ఎస్ఓఎం. కాబట్టి సూర్యదేవుడు అని బయలుకు పేరు. తన భార్య ఎవరు అంటే ఆషారాదేవి. ఈమె చంద్రుడితో పోల్చుకుంటూ వచ్చిందనమాట. ఆ రీతిగా మరి కల్దీయుల దేశంలో ఏమి ఆరంభమైందంటే, సూర్యుడిని, చంద్రుడిని ఆరాధించడం మొదలెడుతూ వచ్చింది. వీరి యొక్క పూర్వీకులందరూ కూడా షేము యొక్క వంశావళి, అబ్రహాం యొక్క వంశావళి, మరి విగ్రహారాధికులు అనేటువంటిది యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తూ వచ్చాం. ఆ రీతిగా మరి విగ్రహారాధన వారి నుంచి బయటికి రావాలి అంటారు. వాడిని విడిచిపెట్టాలి అన్నాడు. ఎవరండి?
యెహోవా దేవుడు ప్రత్యక్షమై వారితో చెబుతూ వచ్చాడు. మూడవదిగా ఎవరు వదిలిపెట్టమన్నాడు తెలుసునా? నీ తండ్రి ఇంటిని వదిలిపెట్టాలి అన్నాడు. నీ తండ్రి ఇంటిని వదిలిపెట్టాలన్నాడు. నీ తండ్రి ఇంటిని వదిలిపెట్టమంటే మరి ఇతడు చేసినటువంటి పని ఏంటి అంటే, తన తండ్రి అయినటువంటి తెరహుతో, నాయన మరి దేవుడు నాకు ప్రత్యక్షమై నీ దేశాన్ని వదిలిపెట్టు, నీ బంధువులను వదిలిపెట్టు, నీ తండ్రి ఇంటిని కూడా వదిలిపెట్టు, నీ చూపించే దేశానికి వెళితే నేను ఆశ్రయించాలని చెప్పాడు అని చెబితే, ఇప్పుడు తన తండ్రి తెరహు ఒక మాట అని ఉంటాడండి, అది రాయలేదు కానీ ఇక్కడ, నాయన దేవుడు నీకు ప్రత్యక్షమయ్యాడు అంటున్నావు, నేను ఇంతకాలం ఉన్నా కూడా నాకు ప్రత్యక్షం కాదు, ఆశీర్వదిస్తానన్నావు, నీ ఆశీర్వాదం నేను చూడాలిరా, నీ ఆశీర్వాదం నేను కూడా నీతో వస్తాను అంటే, ఏ తండ్రి అయినా కుమారుడితో వస్తానంటే నువ్వు వచ్చేదానికి లేదని చెప్పగలుగుతారండి? ఏంటి మాట్లాడరు? మీకు ఆకలి అయితే చెయ్యొద్దండి, నేను ఆపేస్తాను కదండి, ఆకలి కాలేదు కదండి, అలా అయితే దప్పిక అవుతాయని నాకు తెలుసు. సరే, మరి తండ్రి ఆ మాట అనేటప్పటికి సరేనని అనుంటాడు అబ్రహాం అని నేను చెబుతూ ఉంటున్నాను. 11వ అధ్యాయం 28వ వచనం నుంచి మీరు చూస్తే, 29 నుంచి చూస్తే, అబ్రహాము మరి తెరహు తన అబ్రహాముతోనూ తన కోడలైనటువంటి శారాతోనూ మరి హారాను కుమారుడైనటువంటి లోతుతో బయలుదేరి వెళ్ళినట్లుగా చూడగలుగుతున్నాను. ఎక్కడికి వెళ్ళాడు అంటే హారాను వరకు వెళ్ళాడు అంటాడు. అది 31వ వచనంలో చూస్తున్నాం. అక్కడ ఆగిపోయి నివసించారండి. తెరహు అంటే అర్థమైంది అంటే ఆలస్యము లేక మరి అడవి మేక అనేటువంటి అర్థం. అతను తన పేరే ఆలస్యం కాబట్టి అబ్రహాము ముందుకు కొనసాగకుండా దేవుడు చెప్పినట్లు పోకుండా ఆపినటువంటి వ్యక్తి ఎవరో తెలుసండి? తన తండ్రి అయినటువంటి తెరహు. తన అర్థానికి సరిపోయినట్లుగా ఎక్కడక్కడ తెలుసండి, హారాన్లో ఆగుతూ వచ్చాడు. అంటే తెరహు యొక్క 3వ కుమారుడు తెరహు, వాళ్ళు బయలుదేరి ఈ మెసపతోమియా నుంచి బయలుదేరి హారాన్లో ఆగుతూ వచ్చారు. అంటే తెరహు తన యొక్క కుమారుడికి ఏం పేరు పెట్టాడంటే ఒక ఊరు పేరు పెట్టాడు. ఊరు పేర్లు పెట్టుకుంటారు కొంతమంది, తెలుసండి? తెలుసా తెలీదా? తిరుపతిని చాలా మంది పెట్టుకుంటారండి. మా టీచర్ పేరు తిరుపతి, మా క్లాస్మేట్ పేరు తిరుపాల్, తర్వాత నాతో చదివినటువంటి ఒక అతని పేరు తిరుమలరావు. కాబట్టి ఈ రీతిగా ఊళ్ళ పేర్లు పెట్టుకునే వాళ్ళు చాలా మంది. ఈ మధ్య హైదరాబాద్లో క్యాబ్ ఎక్కిన తర్వాత ఒక డ్రైవర్ని నేను కూర్చున్న తర్వాత డ్రైవర్తో మాట్లాడకుండా ఊరుకుండా అన్నాడు, నీ పేరు ఏందన్నా? నా పేరు శ్రీశైలం సార్ అన్నాడు. అరే శ్రీశైలం ఎట్లా పెట్టుకున్నావు అంటే, సార్ ఇది పుణ్యక్షేత్రం పేరు సార్ అన్నాడు. ఓహో తిరుపతి పెట్టుకుంటున్నారు కదా, అట్లనే ఈయన ఇట్లా పెట్టుకున్నాడు అనుకున్నాను. అట్లనే తెరహు తన 3వ కుమారుడికి ఏమని పేరు పెట్టాడంటే హారాన్. హారాన్ అనేటువంటిది ఒక ప్లేస్ అనమాట, ఒక ప్రదేశం. హారాన్ అంటే ప్లేస్ ఆఫ్ కంఫర్ట్స్, ఎన్నో ఆధునికమైనటువంటి వసతులు ఉండేటువంటిదిగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా పోయిన వాళ్ళు తిరిగి రారండి, ఎందుకో తెలుసునండి, ఆడ మంచి వసతులు ఉంటాయి, కంఫర్ట్స్ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా హారాన్ అంటే అర్థమైంది అంటే ద ప్లేస్ ఆఫ్ కంఫర్ట్స్, అనేక విలాసవంతమైనటువంటి సదవకాశాలు ఉండేటువంటి ప్రదేశం కనుక అక్కడ ఆగిపోయాడు. ఎంతకాలం అయిపోయింటే 5 సంవత్సరాలు అయిపోయాడు. దేవుడు చూశాడు తను తీసేసుకున్నాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అబ్రహాము ముందుకు వెళ్లకుండా తన తండ్రి అడ్డుపడుతూ వచ్చాడు. ఎంతకాలం అండి? 5 సంవత్సరాలు. దేవుడు ఏం చేశాడు? అతను తీసుకున్నాడు. మనకి జీవితంలో కూడా ఆత్మీయంగా ముందుకు వెళ్ళటానికి ఏదైతే ఆటంకకరంగా ఉంటుందో దాన్ని తీసివేసుకోవాలి, లేకపోతే చంపేసుకోవాలి. అప్పుడే దేవుడు మనతో ఉంటాడు, మనతో సహవాసం చేసేవాడు. ఎప్పుడైతే మరి మెసపతోమియాలో ఉన్నప్పుడు ఆయన దేవుడు తనకు ప్రత్యక్షమయ్యాడు అబ్రహాంకి, నేను చూపించే దేశానికి వెళ్ళాను, తండ్రితో చేస్తే నేను కూడా వస్తానంటే తీసుకుని వెళ్ళాడు. హారాన్లో ఆగిపోయాడు. 5 సంవత్సరాల వరకు దేవుడు తనతో మాట్లాడలేదండి. 70 సంవత్సరాలప్పుడు మాట్లాడాడు. 12వ అధ్యాయం 4వ వచనంలో మరి 12వ అధ్యాయం ఆరంభంలో మరలా తనకు ప్రత్యక్షమై చెబుతూ ఉంటున్నాడు, అబ్రహమా నీ యొక్క దేశాన్ని వదిలిపెట్టాలి, నీ బంధువులు వదిలిపెట్టాలి, నీ యొక్క తండ్రి ఇంటిని వదిలిపెట్టాలి. అప్పుడు ఎంతయా ఈయన వయసు అంటే
నువ్వు కనుక వదిలిపెట్టినట్టయితే 7 అంతలుగా నిన్ను ఆశీర్వదిస్తాను. 3 వచనాలు ఇందా చదువుకుంటూ వచ్చాను. 4వ వచనంలో అప్పుడు అబ్రహాం యొక్క వయసు ఎంతంటే 75 ఏండ్లు అనేది చూస్తున్నాం. 5 ఏళ్ళు ప్రభు మాట్లాడలేదంటండి. దేవుడు చెప్పినట్లుగా మనం చేయకపోతే దేవుడు మనతో మాట్లాడు, సహవాసం కలిగి ఉండడు అనేటువంటిది మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి మరి ఎప్పుడైతే తండ్రి చనిపోయాడో తిరిగి మళ్ళీ దేవుడు తనతో ప్రత్యక్షమై చెబుతున్నాడు. అబ్రహాము ఇప్పుడు 2వసారి అనమాట. 12వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల్లో మనం చూసినట్లయితే 2వసారి తన ప్రత్యక్షమై చెబుతున్నాడు. ఏమని చెప్పాడండి? నిన్ను ఆశీర్వదిస్తాను. ఎంతంటే 7 అంతలుగా. చూడండి, 12వ వచనంలో నిన్ను గొప్ప జనంగా చేస్తాను. 2వది నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేస్తాను. 3, 4వది నీవు ఆశీర్వాదంగా ఉంటావు, నిన్ను ఆశీర్వించు అని ఆశీర్విస్తాను. 5, నిన్ను దూషించు వారిని నేను శపిస్తాను. 6, భూమి యొక్క సమస్త వంశం నీ యందు ఆశీర్వదించు. 7 అంతలుగా నిన్ను ఆశీర్వదిస్తాను. నువ్వు చేయాల్సింది తెలిసిన, నీ దేశాన్ని వదిలిపెట్టాలి, నీ బంధువులు వదిలిపెట్టాలి, నీ తండ్రిని ఇంటిని వదిలిపెట్టాలి. అనగానే సరే ప్రభు అని వెళ్తా ఉన్నాడు రండి. ఆయన చూపించినటువంటి విధేయత, ఎవరు చూపించిన విధేయత అండి? అబ్రహాము చూపించినటువంటి విధేయతను బట్టి దేవుడు తనని ఎంతగానో ఆశీర్వదించాడంటే, తన యొక్క చూపించినటువంటి విధేయతను గురించి అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాస్తూ హెబ్రీ 11వ అధ్యాయము 8వ వచనంలో ఒక మంచి మాట రాస్తాడండి. తీసుకొని చదువుతారా? అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తన స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశమునకు బయలు వెళ్ళి మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరగకనే బయలుదేరాడు. ఉదాహరణకు నేను హైదరాబాద్లో బయలుదేరాను, బస్సులో ఎక్కాను. బస్సు ప్రయాణం చేయను, నాకు కొన్ని బలహీనతలు ఉన్నాయి కాబట్టి బస్సులో ఎక్కాను అనుకోండి. కండక్టర్ని ఒక టికెట్ అడిగాను అనుకోండి, ఒక టికెట్ ఇవ్వండి అని. ఎక్కడికి వెళ్ళాలి అంటాడు, అంతే కదండి, అవునా కాదు? ఎక్కడికి వెళ్ళాలి అంటాడు. నాకు తెలీదు, ఓ టికెట్ ఇవ్వమన్నాను అనుకోండి, కావలకో లేకపోతే సింగరాయకొండకో లేకపోతే ఇంకో చోట ఒంగోలుకో అని చెప్తే టికెట్ ఇస్తాడు. కానీ నాకు తెలీదు టికెట్ ఇవ్వమంటే వెంటనే కండక్టర్ ఏమంటాడు చెప్పండి? మేల్కొన్న వాళ్ళు చెప్పండి, నిద్రపోయేవాళ్ళు కాదు. కొంతమంది నిద్రపోతున్నారు చూడండి, హాయిగా ప్రశాంతంగా ఉంది, కుర్చీలో కూర్చొని నిద్రపోతుంది. పక్కన వాళ్ళన్నా లేపండి మీరు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, సో ఎక్కడ కానీ బయట కానీ అప్పుడప్పుడు మీ ప్రక్కన వాళ్ళని చూస్తూ ఉండండి. ఎంత ఖర్చు పెట్టి మీ కొరకు మీటింగ్లు అరేంజ్ చేశారు, మీరు వాక్యం వినాలని వచ్చారు, సాతాండి చేస్తుంటే వినొద్దు అని చెబుతాను, బాగా నిద్రపోని చెబుతుంది. ఎందుకు చెప్పండి? వింటం మేలు పొందటం వాడికి ఇష్టం లేదు కాబట్టి పక్కన వాళ్ళు అప్పుడప్పుడు చూస్తూ ఉండండి. మీ ప్రక్కన వాళ్ళు నిద్రపోతుంటే కొంచెం లేపండి. సరే, నువ్వు ఎక్కడ పోవాలంటే టికెట్ ఇస్తాడు, కానీ ఎక్కడ పోవాలో నాకు తెలియదంటే నెక్స్ట్ బస్ కండక్టర్ ఏమంటాడు చెప్పండి? ఏమంటాడు? డ్రైవర్ని బస్సు ఆపండి అంటాడు. ఎందుకు చెప్పండి? ఎవడో మెంటలోడు ఎక్కాడు, వాడు ఎక్కడ పోయే తెలియదంట, కాబట్టి వాడిని దించాలంటే నువ్వు బస్సు ఆపయ్యా అంటాడు. ఆపిన తర్వాత వీడిని దించుతారు, అట్లా అని చెప్తారు. కాబట్టి మెంటలోడు అని ఎవరిని అబ్రహాముని ఎంతమంది అనుకున్నారు మనకు తెలియదండి. ఎక్కడికి వెళ్ళాలో తెలియకనే బయలుదేరి వెళుతున్నాడంటే. ఇప్పుడు వీళ్ళు మూటాముల్లే కట్టుకున్నారు. ఎవరండి? అబ్రహాము షారా. వెళతా ఉంటే తెలిసిన వాళ్ళంతా, అమ్మా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఏమని ఉంటుంది? నాకు తెలియదమ్మా, ఆయన ఏదో వెళ్ళాలి అన్నాడు, ఆయనతో వెళుతున్నాను. అయ్యా ఎక్కడికి వెళ్తున్నాడు నాకు తెలీదు, దేవుడు నన్ను పొమ్మన్నాడు పోతున్నాను అంటే ఏమంటారు? ఈయనకు పిచ్చి ముదిరింది అనుకుంటారు, అవునా లేదు? మెంటల్ వచ్చింది అని ఎంతమంది అనుకున్నారో తెలియగానే వాళ్ళ మాటలు పట్టించుకోకుండా వెళుతూ వచ్చాడంట. దేవుడు నేను చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు. అది ఎలా ఉంటుందయ్యా? తినేదానికి ఏమైనా ఉంటుందా? తాగేదానికి ఏమైనా ఉంటుందా? నన్ను మంచి చెట్ల అడిగే వాళ్ళు ఎవరైనా ఉంటారా లేదని అడగకుండానే మరి విధేయత చూపించాడంటే, దేవుడు తనతో మాట్లాడినప్పుడు దేవుని పిలుపుకు లోబడ్డాడు. లోబడడం అంటే విధేయత చూపించడం. అబ్రహాం యొక్క జీవితంలో ఉన్నటువంటిది
విధేయత, లోబడే జీవితం. దేవుని మాటకు లోబడి ఆయన చెప్పినట్లుగా ఎక్కడికి వెళ్ళాలో తెలియకనే వెళుతూ వచ్చాడు. వెళుతూ వచ్చినందుకు దేవుడు ఏం చేశాడో తెలుసండి? తను ఎంతగానో ఎంతగా ఆశీర్వదించాడు అంటే 13వ అధ్యాయము 5, 6 వచనాల్లో మరి చక్కటి మాటలు అక్కడ రాయబడుతూ వచ్చాయి. చదవండి. ఆదికాండం 13వ అధ్యాయము 5, 6 వచనాలు. కాబట్టి లోతు పశువుల కాపర్లు, తర్వాత అబ్రహాము పశువుల కాపర్లు కలిసి నివసింపలేనంతగా దేవుడు వారిని ఆశీర్వదించాడంట. వాళ్ళ యొక్క మందలు అంతగా దేవుడు ఆశీర్వదించాడని చూశాను. ఎప్పుడు ఆశీర్వదించాడో తెలుసండి? దేవుని మాటకు లోబడినప్పుడు. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ లోబడే జీవితం ఉంటుందో, ఆయన చెప్పినట్లుగా చేసే జీవితాలు, బ్రతుకులు ఉంటాయో, దేవుడు తప్పకుండా మనలను ఆశీర్వదిస్తాడు. అనేకులకు ఆశీర్వాదకంగా. ఇంగ్లీష్లో చక్కటి మాట ఉంటాను, ద డిగ్రీ ఆఫ్ ఒబీడియన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షన్ టు ది అమౌంట్ ఆఫ్ బ్లెస్సింగ్. ఎంతగా నువ్వు దేవునికి విధేయత చూపిస్తావో అంతగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు అంతగా అబ్రహామును ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే తనక విధేయత. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కూర్చున్నటువంటి మీ జీవితంలో కూడా దేవుని యొక్క ఆశీర్వాదం మీద చూడాలి అంటే, దేవుని చేత ఆశీర్వదించబడాలి అంటే, అబ్రహాము ఏ రీతిగా విధేయత చూపించాడో, దేవుడు చెప్పినట్లుగా చేయటానికి ఇష్టపడుతూ వచ్చాడో, నా యొక్క జీవితాల్లో కూడా విధేయత చూపించేవారిగా ఉంటే, ఆయన చెప్పినట్లుగా చేసేవారిగా ఉంటే, దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి అవిధేయతను బట్టి మనము, మన కుటుంబాలు ఆశీర్వాదానికి దూరం అవుతున్నాం, దేవుని ఆశీర్వాదానికి దూరం అవుతున్నాం. కాబట్టి అబ్రహాము దేశాన్ని వదిలిపెట్టడానికి ఇష్టపడుతూ వచ్చాడు, బంధువులను వదిలిపెట్టడానికి ఇష్టపడుతూ వచ్చాడు. మూడవది, తండ్రి ఇంటిని కూడా వదిలిపెట్టడానికి ఇష్టపడ్డాడు. ఈ 3 ఏం చెప్తున్నాయి అనేది క్లుప్తంగా చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. దేశాన్ని వదిలిపెట్టము. ఇది మన యొక్క జీవితం ఏం చూపిస్తుందంటే, దేశము అంటే ద థింగ్స్ ఆఫ్ దిస్ వరల్డ్, ఈ లోకంలో ఉన్న వాటినే మనం వదిలిపెట్టాలని. తనైతే తన దేశాన్ని వదిలిపెట్టాడు. ఇది నీకు నాకు విశ్వాసులైనటువంటి మనకు, ఈ టెంట్ కింద లేక మందిరంలో కూర్చున్నటువంటి మనకు దేన్ని చూపిస్తుందంటే, ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని మనం వదిలిపెట్టాలి అని చూపిస్తా ఉంటాం. ఈ లోకంలో ఏమున్నాయండి? 1 యోహాను 2వ అధ్యాయం 15 నుంచి 17 చదివితే, ఈ లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపడం. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు అని మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, మన పితరుడైనటువంటి ఆదాము అవ్వలను మరి సాతాను ఎట్లా మోసగించాడు అంటే, వీటి ద్వారానే మోసగించాడండి. దేని ద్వారా మోసగించాడు? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబంతో వారిని మోసగించినటువంటి వాడిగా ఉంటున్నాడని ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తున్నాం. ఆదాము లేని సమయంలో అవ్వ దగ్గరకు వచ్చి సాతానుడు సర్పరూపంలో వచ్చి, అవ్వ ఈ చెట్ల ఫలాల్లో ఏదైనా తినొద్దని చెప్పాడా? అవును, ఫలానా చెట్టు ఫలాలు తినొద్దన్నాడు. తింటే ఏమవుతుంది? మీరు తిన్న దినం నిశ్చయంగా చచ్చిపోతారని దేవుడు చెప్పాడంటే, మరి 5వ వచనంలో 6వ వచనంలో చెబుతుంది, మీరు ఏమాత్రం చావరు, మీ కన్నులు వెలిగించబడతాయి, అంతేకాదు దేవదూతల వలె ఉంటారు అని. కానీ ఎక్కడ లేనటువంటి ఆశ వచ్చిందండి ఎవరికండి? అవ్వ. 6వ వచనంలో ఆ చెట్టు ఫలాలు చూసిందంటండి. ఎట్లా ఉందంటండి? ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమునది ఇండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తిని. ఏ ఫలాలైతే తినొద్దని చెబుతూ వచ్చాడో దేవుడు, అదే ఫలాలు తింటూ వచ్చారు వీళ్ళిద్దరు. తద్వారా శాపానికి గురయ్యారు. అంతేకాదండి, శాపానికి గురవుతూ వచ్చారు. ఏదైనా తోట నుంచి
వెలివేయబడినటువంటి వారిగా ఉన్నారు అనేటువంటిది మనం తర్వాత వచనాల్లో మనం చూస్తున్నాం. కాబట్టి మరి ఏదైనా తోటలుంటే అతన్ని పంపివేశాను అని 3వ అధ్యాయం 23వ వచనంలో చూస్తున్నాం. కాబట్టి ఏమి శాపం వచ్చిందంటే, తినొద్దన్నటువంటి ఫలాలు తినటం వల్ల దేవుడు మరి హవ్వను శపిస్తూ వచ్చాడు. ఏమని శపిస్తూ వచ్చాడు? ప్రసవ వేదనతో నువ్వు పిల్లల కంటావు. ప్రసవ వేదన ఎలాంటిదో ఆ పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడే తెలుస్తుందండి. ఓ ప్రక్క భార్య ఆ బాధ తట్టుకోలేక ఏడుస్తూ ఉంటే పక్క రూములో కూర్చొని భర్తలు ఏడ్చినటువంటి కన్నీరు కార్చినటువంటి సందర్భాలు ఎన్నో ఉంటుంది ఎక్కడో. ఎందుకంటే నేనే మొదట మీకు ఎగ్జాంపుల్ అండి. మొట్టమొదట కాన్పప్పుడు నా భార్య మరి రూమ్లో అల్లాడుతూ ఉంటే, బాధతో ఏడుస్తూ ఉంటే నన్ను ఏడవని ఎవరు చెప్పలేదండి. ఆమె బాధపడతా ఉంటే కన్నీరు కారుస్తూ ఉంటే నాకు తెలియకుండా నాకు కన్నీరు కారుస్తూ వచ్చాను. ఈ బాధ ఎలా వచ్చిందో తెలుసండి, ఈ వేదన ఎలా వచ్చిందో తెలుసండి? శాపం ద్వారా. శాపం. ఆదామును వదిలిపెట్టాడంటే లేవు. నువ్వు చెమటోడ్చి నువ్వు పొలాన్ని సేద్యం చేసుకుంటావు, నీ నిమిత్తమై పొలము గచ్చపొదలను మరి ముళ్ళను మొలుస్తుంది అని తను శపించినటువంటి వాడిగా ఉంటున్నాడని 18వ వచనంలో మనం చూస్తుంటున్నాం. నువ్వు మంటివి కనుక తిరిగి మన్నై మరి వెళ్తావని తనతో చెప్పినట్లుగా చూడగలుగుతుంది. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ రీతిగా మరి స్త్రీని శపించినట్లుగా మనం చూడగలుగుతున్న 16వ వచనం. మరి వీరిని అక్కడి నుంచి తోలివేసినటువంటిదిగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఆ ఆహారం ఆ యొక్క పండ్లు చూసినప్పుడు మరి ఆహారం కన్నులకు అందమైనదిగాను, ఆహారం మంచిదిగాను, వివేకమిచ్చు రమ్యముగా ఉండుట చూసి తింది తన భర్తకి ఇచ్చినట్లుగా చూడగలుగుతున్నాం. ఇక్కడ ఏం చూస్తున్నామంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని మనం చూస్తాం. ఇదే సాతానుడు చేసేది ఏంటంటే, కొన్ని ఏదైతే మనకు అందంగా ఉంటాయో, ఏదైతే మంచిగా ఉంటుందో వాటిని చూపిస్తాడండి. చూసి పాపం చేసినటువంటి వాళ్ళు చాలా మందిని మనం చూడగలుగుతాం. ఉదాహరణకు 6వ అధ్యాయంలో 2వ వచనంలో దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కటి వారిని చూసి వారిని వివాహం చేసుకున్నారంటండి. వాళ్ళు చక్కని వారిని చూసి వివాహం చేసుకున్నారండి. చూసి వివాహం చేసుకున్నారు. దేవుని యొక్క కోపం రగులుకుంది. 6, 7 అధ్యాయాలు చదివితే నోవహు కుటుంబం మాత్రం దేవుని దృష్టిలో కృప పొందినటువంటి వాడిగా ఉంటున్నాడు కనుక నోవహును తన కుటుంబం రక్షించాడు. మిగిలినటువంటి జీవరాశులన్నిటిని కూడా జీవరాశులన్నిటిని కూడా నశింప చేసినట్లుగా మనం చూడగలుగుతాం. చూసి మరి చేసుకొని నష్టపోయినట్టు. ఈ దినాల్లో కూడా చాలామంది యవ్వనస్తులు చక్కగా ఉండాలని, అబ్బాయి చక్కగా ఉన్నాడని అమ్మాయి చక్కగా ఉందని మరి అబ్బాయి వివాహం చేసుకునేటువంటి వారిగా ఉన్నారు. దేవుని చిత్తం కాదండి, దేవుని చిత్తం కాదు అని నేను చెబుతూ ఉన్నాను. ఈ సమయంలో ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. నేను ఎంఎస్సి చదివేటప్పుడు మా క్లాసులో మరి 20 మంది అబ్బాయిలు ఉండేవాళ్ళు, 20 మంది అమ్మాయిలు ఉండేవాళ్ళు. ఉదయం థియరీ జరుగుతుంది, సాయంత్రం ప్రాక్టికల్స్ జరుగుతాయి. ప్రాక్టికల్ జరిగేటప్పుడు ఒకరోజు మా క్లాస్ నుంచి ఒక అమ్మాయి వచ్చేసింది. మా క్లాస్లో ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చి, జయంత్రా కొన్ని బట్టలు ఇస్తాను కుట్టించుకుంటావా అని. ఎందుకు ఇవ్వాలనుకున్నావు అన్నాను. మాకు బట్టల కొట్టు ఉంది అన్న. బట్టల కొట్టు ఉంటే అందరికి ఇస్తున్నావా అన్నాను. లేదు, నీ ఒక్కడికి ఇవ్వాలి అనుకున్నాను అంది. ఒక్కడికి ఇవ్వాలనుకున్నాను అన్న. ఎందుకు నా ఒక్కడికి ఇవ్వాలనుకున్నావు అంటే, నువ్వు వేసుకునే బట్టలు సరిగా లేవు కాబట్టి నీకు ఇవ్వాలనుకున్నాను అంది. నేను చాలా పేద కుటుంబం వచ్చానండి. నా అంత పేద కుటుంబం వీళ్ళకి ఇక్కడ వాళ్ళు ఎవరు ఉండరు అనుకుంటున్నాను. కాబట్టి ఎంఎస్సి చదువుతున్నా అంటే అందరి బట్టలు బాగుంటాయి. సో నా బట్టలు అంత బాగలేవని తను గ్రహించింది. నాకున్న బట్టలు ఉతుక్కునేవాడిని, వేసుకునేవాడిని. కొన్నిసార్లు ఇస్త్రీ చేసుకున్నా, కొన్నిసార్లు ఇస్త్రీ కూడా చేసుకోకుండా వెళ్ళేవాడిని. మిగిలిన వాళ్ళ బట్టలు ఎట్లా ఉన్నాయని నేను ఎప్పుడు కూడా ఆలోచించానండి. ఫస్ట్ క్లాస్ సంపాదించాలి, మంచి ఉద్యోగం అదే నా యొక్క దీక్ష అన్నమాట, నా యొక్క నిర్ణయం. సరే, తనేమంది అంటే, నువ్వు వేసుకునే బట్టలు బాగలేవు కాబట్టి నీకు ఇవ్వాలన్నా. నేను 2 చేతులు జోడించి ఒక మాట చెప్పాను. నన్ను చూస్తే కదా నీకు నా బట్టలు బాగలేంది, దయచేసి ఈరోజు నుంచి నన్ను చూడొద్దు అని చెప్పాను. తను ఏం చేసిందో తెలుసండి,
మా క్లాసులో అందరితోటి నేను చేసుకుంటే జయంతరావునే చేసుకుంటానని చెప్పింది. ఎట్లా ఉంటుంది చెప్పండి? ఎట్లా ఉంటుంది? సరే, ఎంఎస్ అయిపోయింది. సో నేను చర్చికి పోతుంటే చర్చికి రావటం మొదలుపెట్టాను. తను ఒక హిందూ గర్ల్ అనమాట, మరి హిందూ అమ్మాయి. సో తను ఏం చేసింది అంటే బొట్టు తీసేయటం మొదలుపెట్టి, అందరూ అంటారు ఈ అమ్మాయిని కనుక నువ్వు చేసుకుంటే తన కుటుంబాన్ని తను రక్షించుకోవచ్చు అని. సరే, తర్వాత తను అప్పుడప్పుడు అడుగుతూ వచ్చాను, కాబట్టి నేను తప్పకుండా చేసుకుంటాను. మన క్లాస్ వాళ్ళందరికీ కూడా నేను చెప్పేశాను, నేను చెప్తూ వచ్చాను, నా చదువు అయిపోవాలి, ఉద్యోగం వచ్చేంత వరకు నేను చేసుకోను అని చెప్పాను. సరే, ఎంఎస్సి ఇద్దరికి ఫస్ట్ క్లాస్ వచ్చింది. తర్వాత పిహెచ్డీలో చేరాము, ఇద్దరు పిహెచ్డీ అయిపోయింది. మా ఇద్దరు కూడా ఫస్ట్ క్లాస్లోనే పాస్ అవుతూ వచ్చాము. నాకు యూనివర్సిటీలో ఉద్యోగం, తనకు కూడా ఉద్యోగం వచ్చింది. అప్పుడు తను అడుగుతూ వచ్చింది, నువ్వు ఉద్యోగం వచ్చేంత వరకు చేసుకున్నావు కదా, ఇప్పుడు ఉద్యోగం వచ్చింది కదా, ఇప్పుడు ఏమంటావు అని. అప్పుడు దేవుని అడగటం మొదలు పెట్టాను నేను. ఏమని? ప్రభువా, ఈ అమ్మాయి చాలా కాలం నుంచి నన్ను మరి వివాహ విషయం అడుగుతూ వచ్చింది. నా చదువు అయిపోవాలి, ఉద్యోగం రావాలి, ఉద్యోగం వచ్చేంత వరకు నేను ఈ విషయం గురించి ఆలోచించి నీకేం చెప్పనని చెప్పాను. ఇప్పుడు తను అడుగుతుంది ఏం చేయాలి. దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఫరో తన హృదయాన్ని కఠినం చేసుకొని మన పితరులైనటువంటి ఇశ్రాయేలును వదలకుండా వచ్చాడు అనేటువంటిది వాక్యం చదువుతున్నా అదే మాట నాకు వస్తుందండి. దేవుని పోయి వింటున్నప్పుడు ఆ దినాల్లో అదే మాట వినిపిస్తూ వచ్చాడండి. దాంతో ఒకరోజు చెప్పాను నేను. ఏమని చెప్పానంటే, నీ గురించి నేను ప్రార్థన చేశాను, దేవునికి ఇష్టం లేదు, నేను చేసుకోను అని భయంకరంగా ఇచ్చింది. ఎందుకు తెలుసండి, 5 సంవత్సరాలు మరి చేసుకుంటాడని మరి వెయిట్ చేసింది కదండి, ఉంటూ వచ్చాను. తను ఏడుస్తా ఉంటే నాకు కూడా కళ్ళకి నీళ్ళు వచ్చేసింది కదండి. సరే, ఎందుకు నేను ఈ విషయం చెబుతున్నానంటే, దేవుడు చెప్తేనే నేను చేసుకుంటాను, దేవుడిని విషయం చెప్పలేదు కాబట్టి నేను చేసుకోను అన్నాను. తర్వాత ఇంకొక మాట అంది తను, ఇంకొక విషయం చెప్పింది, నన్ను చేసుకోపోయావు, మన క్లాస్లో క్రైస్తవులు ఉన్నారు కదా, వాళ్ళలో ఒకరిని చేసుకుంటే వాళ్ళని బట్టి అయినప్పుడు అప్పుడప్పుడు మీ ఇంటికి రావచ్చు కదా ఉంది. కరెక్టేనండి ఇది? ఏంటి మాట్లాడరు? అది కూడా మంచిది కాదని నేను కాదని చెబుతాను. ఎందుకు నేను చెబుతున్నానంటే, చక్కగా ఉంటుంది, అందాన్ని బట్టి నేను చేసుకోదలుచుకోలేదు. నాలాగనే ఎంఎస్సి పిహెచ్డీ చేసింది, చదువును బట్టి చేసుకోదలుచుకోలేదు. ఉద్యోగం ఉంది, ఉద్యోగాన్ని బట్టి చేసుకోదలుచుకోలేదు. చాలా ధనవంతురాలు, నేను పేదవాడిని, తన ధనాన్ని బట్టి డబ్బులను బట్టి చేసుకోదలుచుకోలేదు. తను ఒక ఉన్నత కులానికి చెందినటువంటిది, హయ్యర్ కాస్ట్కి చెందినటువంటిది, తన ఉన్నత కులానికి చెందినటువంటిది అని కూడా నేను చేసుకోలేదు అని నేను చెబుతాను. తర్వాత కడప నుంచి ఒక సంబంధం వచ్చింది. ఒక సేవకుడు తీసుకొని వచ్చాడు. ఆ సేవకుడు ఏమని చెబుతూ వచ్చాడంటే, అయ్యా వాళ్ళు రెడ్లు ప్రభువుని నమ్ముకున్నారు, నీ విషయమై పంపించారు అని చెప్తూ వచ్చాడు. నేను వాళ్ళకి మరి కడపలో 2 మంచి ఇళ్ళు ఉన్నాయి, పెద్ద భవంతులు ఉన్నాయి, పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. ఆయన 18 సంవత్సరాల అరేబియాలో ఉద్యోగం చేసి వచ్చాడయ్యా అన్నాడు. ఆ మాట ఇంటర్తో నేను చెప్పాను, నక్కకి నాగలోకానికి ఎంత తేడా ఉందో నాకు వాళ్ళకి అంత తేడా ఉంది. దయచేసి ఇలాంటి వాళ్ళు పేద కుటుంబంలో ఎవరినైనా ఉంటే తీసుకురా, వాళ్ళని చేసుకుంటాను అని చెప్పానండి. సరే, ఈ నెల తర్వాత వచ్చాడు. ఏమనుకుంటా చెప్పండి? ఎవరైనా ఒక పేద కుటుంబం నుంచి ఎవరైనా తీసుకుని వచ్చి ఉంటాడు అనుకున్నా. కూర్చొని అంటాడు, అయ్యా వాళ్ళు మళ్ళీ నన్ను పంపించారు, ఒక్కసారి మళ్ళీ దయచేసి ఇంకొకసారి మాట్లాడితే వెళ్ళిపోమని చెప్పాను. మళ్ళీ నెల తర్వాత వచ్చాడు. నేను రూమ్లో ఇట్లా రూమ్ బయట అట్లా ఉన్నాడు ఆయన. అదే సంబంధం వేరే సంబంధం చెప్పని చెప్పాను. అయ్యా వాళ్ళు మళ్ళీ పొమ్మన్నారయ్యా, అందుకని నేను 3వ వచ్చానంటే వెళ్ళిపోమ్మని చెప్పాను. అంత దూరం నుంచి వచ్చినటువంటి సేవకుడికి కనీసం ఒక గ్లాసు నీళ్లు కూడా ఇవ్వలేదండి. అంత కఠినంగా వెళ్ళిపోమని చెప్పి 3వ వెళ్ళిన తర్వాత ప్రార్థన చేస్తూ వచ్చాను, దేవా ఈ వ్యక్తిని 2 సార్లు నేను చేసుకోనని చెప్పి పంపిస్తే మళ్ళా వచ్చాడు, ఎందుకు వచ్చాడు? దేవుడు మరి నిర్గమకాండం 3వ అధ్యాయంతో మాట్లాడుతూ వచ్చాడు. ఫరో దగ్గరకు మోషేని వెళ్ళని 5 పర్యాయాలు 3 అధ్యాయాలు ఉంటుంది. సో నేను వెళ్ళాలి అని దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. నేను అంతవరకు పెళ్లి సంబంధం ఎవరి దగ్గర పోలేదు, ఎవరిని చూడలేదు ప్రభా. నేను పోతే ఏం మాట్లాడాలంటే, మరుసటి రోజు 4వ అధ్యాయం 12వ వచనంలో మోషేతో అంటాడు, నీకు నోరిచ్చినటువంటి వాడు నేను, నువ్వు ఆ సమయంలో ఫరో దగ్గర నిలబడిన
నువ్వు ఏది మాట్లాడాలో నేను నీకు నీ నోటికి తోడుగా ఉంటాను. కాబట్టి 3 అధ్యాయంలో పొమ్మన్నాడు, 4 అధ్యాయంలో ఏం మాట్లాడాలో నేను చెప్తానన్నాడు. కాబట్టి వెళ్ళటం దేవుని చిత్తమని ఎరిగి వెళ్ళిపోయా. ఆయనకి ఉత్తరం రాశాను. సో ఇద్దరు కలిసి వెళ్తారు. వెళ్ళేటప్పుడు ఒక మాట అనుకోను, చాలా మందికి యవ్వనస్తులకి కొన్ని కోరికలు ఉంటాయి. ఏం కోరికలు ఉంటాయి చెప్పండి? ఏం కోరికలు ఉంటాయి? అట్లానే నాకు కూడా 3 కోరికలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే, అమ్మాయి మంచి విశ్వాసిగా ఉండాలి, నేను చేసేటువంటి పరిచర్యలో సహాయపడే వ్యక్తిగా ఉండాలి అంటే మంచి విశ్వాసిగా ఉండాలి. రెండవది, బిఎస్సి బిఎడ్ అయినా చదివితే ఇద్దరం ఉద్యోగం చేసుకోవచ్చు. అప్పటికే ఎంఎస్సి బిఎడ్ చేసింది. మరి ఈ 2, తను హిందూ కన్వర్ట్ కాబట్టి మంచి విశ్వాసం అయి ఉంటుంది. రెండవది, ఎంఎస్సి బిఎడ్ చేసింది కాబట్టి ఇద్దరు ఉద్యోగం చేసుకోవచ్చు. అవి 2. నేను 5 అడుగులు 10 ఇంచులు ఉన్నాను కాబట్టి నేను చేసుకునే వ్యక్తి 5 అడుగులు 4 ఇంచులన్నా ఉండాలి, 5 ఇంచులు ఉండాలన్నా అనుకుంటా ప్రార్థన చేసుకుంటా పోయానండి. నేను ఇంటికి పోవడంతోనే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి, ఎట్లా జరిగింది, ఎప్పుడు బయలుదేరారు, ఎలా వచ్చారు అంటే వచ్చారు. నేను చెప్పాను, కొత్త బిచ్చిగాడికి పొద్దురగదంటారు చూడండి, అట్లనే నాకు ఏం మాట్లాడాలో తెలియక నేను మీతో కాదు మాట్లాడటానికి వచ్చింది, మీ కూతురుతో మాట్లాడటానికి వచ్చానండి. వాళ్ళు కడపళ్ళు కదండి, కొట్టి పంపించాల్సింది కొట్టకుండా పంపించారని చెబుతున్నాను. సరే పోయి వాళ్ళ కూతుర్ని పంపించానండి. వస్తా ఉంటే ఎలా ఉందంటే 5 అడుగుల కంటే 1 ఇంచు కూడా ఎక్కువ ఉన్నట్టు అనిపించలేదండి. నేను చూడటంతో అనుకున్నాను, ఈమె నాకు భార్య కాదు, ఎందుకంటే ఇంత పొట్టిగా ఉంది కాబట్టి నేను చేసుకోకూడదని వచ్చి మాట్లాడకముందే నిర్ణయం తీసుకున్నానండి. సరే ఇద్దరు కూర్చున్నాము. నేను చెప్తూ వచ్చాను, మాదొక పేద కుటుంబం, మాకు ఒక పూరిల్లు, పక్కన ఒక బాత్రూమ్ కానీ లెట్రిన్ కానీ లేదు, బయటికి వెళ్ళాలంటే చెంబులు తీసుకుని వెళ్ళాలి. ఇలాంటి ఇంట్లో ఉండే నీవు మరి నన్ను చేసుకోవాలని ఎందుకు అనుకున్నావు? మా ఇంట్లో అంతా మరటి వాళ్ళని చెప్పాను. తను చెబుతూ వచ్చింది, మీ ఇంటిని గురించి మీ వాళ్ళ గురించి మేము ఆలోచించలేదండి, మీ గురించి ప్రార్థన చేసాం, దేవుడు సమాధానం ఇచ్చాడు, మేము ముందుకు వెళుతున్నాం వివాహ విషయాలు. అట్లా చెబుతూ మళ్ళీ ఒక మాట, నువ్వు అట్లా అన్నీ దాచుకోకుండా చెప్పావో నేను కూడా ఒకటి చెప్పకూడదు అనుకున్నాను, అయితే అది చెప్తాను అని చెప్పి. ఏంటి అంటే, నాకు ఆస్తమా ఉంది, ఆయాసం అనేటువంటిది నాకు ఉంది, దాన్ని బట్టి అసలు పెళ్ళి చేసుకోకూడదు అనుకో సందర్భంలో, అయితే ఇప్పుడు ఏదో మందులు వాడటాన్ని బట్టి బాగుంది, పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అప్పుడప్పుడు పేపర్లో కడప బాంబుల గురించి వినేవాడిని, చదువుతూ ఉండేవాళ్ళని. ఆ మాట ఎప్పుడైతే చెప్పినా ఆ బాంబు నా మీద పడినట్టు అనిపించిందండి. ఇంకా ఏమైనా చేసుకోకూడదని బయట వచ్చేసాను. అందరితో ఏమైందని నా ఫ్రెండ్స్ అడుగుతా ఉంటే నేను చేసుకోనని చెప్పాను, కానీ ఎందుకు చేసుకోవాలని నేను చెప్పలేదు. సరే ఒకరోజు వచ్చిందండి, నాది పాత నిబంధన అంతా అయిపోయింది, క్రొత్త నిబంధన మత్తయి సువార్త చదువుకోవాల్సి వచ్చింది. ఆ రోజు ఏమని ప్రార్థన చేసుకున్నానంటే, నిర్గమకాండ 3 అధ్యాయంతో మాది పరిచయం వచ్చింది, చూసి వచ్చిన తర్వాత చేసుకోనని చెప్పాను. కొంతకాలం అయిపోయింది, కొన్ని నెలలు అయిపోయింది. సో మలాకి అయిపోయిన తర్వాత మత్తయి సువార్త చదవటం మొదలు పెట్టాలి. ఆ రోజు ఏమని ప్రార్థన చేసుకున్నట్టు, దేవా ఈ అమ్మాయిని గురించి ఈరోజు స్ఫూర్తిగా మర్చిపోవడమే సహాయం చేయమని ప్రార్థన చేసుకున్నాను. ఆ రోజు ప్రార్థన చేసుకొని మత్తయి సువార్త చదువుతుంటే 1వ అధ్యాయం 19వ వచనాలు వచ్చేటప్పటికి, ఆమెను నీ భార్యగా స్వీకరించడానికి వెనుకాడవద్దు అని మాట్లాడవచ్చు. కింద చదువుతున్నా కూడా మళ్ళీ దేవుడు అక్కడికే తీసుకున్నాడు, మళ్ళీ చదువుతున్నా మళ్ళీ ఎక్కడికే తీసుకెళ్తున్నాడు. నేను దేవుడితో చెప్తూ వచ్చాను, ఇది మరియా యేసుబుల్ది ప్రభువా, ఇది నా విషయం కాదు అని దేవుడితో చెప్తా వచ్చాను. ఎక్కడ పోయినా రోజంతా అదే మాట్లాడాను. డిపార్ట్మెంట్ పోయినా, తిరిగి మళ్ళీ నా అపార్ట్మెంట్కి వచ్చినా, బయటికి పోయినా, ఎక్కడ పోయినా కూడా అదే మాట. సరే ఆఖరికి ఏమైంది అంటే, రాత్రి భోజనం చేశాను, పండుకున్నాను, 10 అయిపోయింది, 11 అయిపోయింది, ఇదే మాట నాకు వినిపిస్తా వచ్చాను. 12 గంటలప్పుడు లేచి కన్నీటితో ప్రార్థన చేశాను, దేవా ఈ మాట నా నుంచి పోయేటట్టు చెయ్యి, నాకు నిద్ర పట్టేటట్టు చెయ్యి. తెల్లారు లేచి నేను ఎంఎస్సి వాళ్ళకి ఫస్ట్ అవర్ తీసుకోవాలి, మొదటి గంట తీసుకోవాలి, నిద్ర లేకపోతే నేను ఎట్లా తీసుకున్నాను ప్రభు అంటే, అప్పుడు దేవుడు నాతో అంటూ వచ్చాడు, రే బుద్ధి లేనివాడా, నువ్వు రక్షించబడిన రోజు నీ జీవితాన్ని నా చేతిలో పెట్టుకున్నప్పుడు నువ్వేది చెప్తే నేను అది చేస్తానన్నావు కదా, ఈ అమ్మాయి నువ్వు చేసుకుని నేను చేస్తాను, నువ్వు చేసుకున్నాను ప్రభా, ఇది ఒక్కడ తప్పితే నేను ఏదైనా చేస్తాను ప్రభా అన్నాను. అయితే దేవుడు వదిలిపెట్టలేదండి. దేవుడు మరలా 10 అదే మాట్లాడుతూ వచ్చాడు.
12 గంటలు దాటింది. అప్పుడు దేవుడితో చెప్తూ వచ్చాను. ఏమని చెబుతూ వచ్చానంటే, దేవా ఇది నీ చిత్తం అయితే నేను తప్పకుండా లోబడతాను. అప్పుడు నా శరీరం మీద ఉన్న భారానంతా ఎవరో తీసేసినట్లు అనిపించిందండి. కొనుక్కుంటే నిద్ర పెట్టింది. లేచాను. మరి నాకు అన్ని చూసుకుంటూ వచ్చాను. తెల్లారు లేచిన తర్వాత ఎవరైతే 3 సార్లు వచ్చారో ఆయనకు మళ్ళా ఉత్తరం రాశాను. మొన్న 3వసారి చూసి వచ్చిన 3వసారి మీరు వచ్చిన తర్వాత మనం వెళ్ళాం కదా, నేను చేసుకోనని చెప్పి వచ్చాను. అయితే దేవుడు ఇట్లా మాట్లాడలేదు. మీరు కనుక వస్తే మళ్ళా పోయి చూద్దాం. మరి దేవుడు నాతో మాట్లాడిన వాళ్ళతో చెప్తానని చెప్తూ వచ్చాను. వాళ్ళ కడపకి వెళ్ళామండి ఇద్దరం కలిసి. వాళ్ళ తల్లిదండ్రులతో చెప్తూ వచ్చాను. మొన్న వచ్చినప్పుడు మీ అమ్మాయిని చేసుకోకూడదు అనే ఉద్దేశంతో వెళ్ళాను, బాధతో వెళ్ళాను. మీరు చూసి ఉంటారు. బహుశా కొన్ని నెలలు అయిపోయింది. ఈ లోపల మీ కూతుర్ని ఎవరికైనా చూపించి మాట ఇచ్చింటే అలా చెప్పండి. అలాంటిది ఏం జరగకపోతే నేను దేవుడు చెప్పినవి చేస్తాను, దేవుడు చెప్పింది మీతో పంచుకుంటానని చెప్పాను. అప్పుడు వాళ్ళు చెప్తూ వచ్చారు. ఏమని చెబుతూ వచ్చారు అంటే, అయ్యా నువ్వు మొదట వచ్చినప్పుడు మాకు ఏ సమాధానం అయితే ఉందో అదే సమాధానం మాకు ఇచ్చాడు, అదే సమాధానం మాకుంది. దేవుడు మరలా నిన్ను తీసుకుని వస్తాడు అని మాకు నిరీక్షణ ఉంది కాబట్టి మా అమ్మాయిని ఎవరినూ చూపించలేదని చెప్పి వచ్చాను. ఆ రీతిగా దేవుడు ఇట్లా మాట్లాడని చెప్పిన తర్వాత వాళ్ళ నాయన వెంటనే పెళ్లి చేస్తూ వచ్చాడు. ఆలస్యం చేయకుండా చేస్తూ వచ్చాడు. ఆ రీతిగా దేవుడు మా పెళ్లి చేశాడు అని నేను చెబుతాను. మీ పెళ్లి ఎవరు చేశారు చెప్పండి? దేవుడు చేశాడని చెప్తారు. మీ అంతటి మీరు చేసుకున్నారని చెబుతారు. దేవుని మాటకు లోబడ్డాను కనుక దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని నేను చెప్పగలుగుతున్నాను. దేవుని బిడ్డలారా, అబ్రహాము యొక్క జీవితంలో మనం చూసేది ఏంది అంటే లోబడే జీవితం. లోబడుట ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతున్నాం. కాబట్టి నేను చేసుకోకూడదు అనుకున్నాను. దేవుడు చెప్తూ వచ్చాడు. ఈ బలహీనత నేను పెట్టాను. కాబట్టి చాలా బలహీనంగా ఉంటుంది. బిడ్డలు పుడతారో లేరో అనుకున్నాను. చక్కటి బిడ్డలు ఇచ్చారు, చక్కగా చదువుకున్నారు, మంచి ఉద్యోగాలు. వాళ్ళకు కూడా ఇద్దరు బిడ్డలను దేవుడు ఇస్తూ వచ్చాడు. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. దేవునికి అసాధ్యమైంది ఏది కూడా. ఆయన మాటకు లోబడితే దేవుడు అద్భుతాలు చేస్తాడు అని చెబుతున్నాను. ఆయన మాటకు లోబడితే దేవుడు మనల్ని ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వకరంగా చేస్తూ వచ్చాడు. ఇందాక గమాలియల్ బ్రదర్ చెప్తూ వచ్చాడు, ఎంతో పేద కుటుంబం నుంచి నేను వచ్చున్నాను, దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు. ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే దేవునికి విధేయత చూపించడానికి. అబ్రహాము, లోతు, అబ్రహాము యొక్క పశువుల కాపర్లు కలిసి నివసింపలేనంతగా దేవుడు ఆశీర్వదించాడంటే బికాస్ ఆఫ్ హిస్ ఒబీడియన్స్, తన యొక్క విధేయత అనేటువంటి చూస్తాం. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క కుమారులు నరుల యొక్క కుమార్తెలు చక్కని వారిని చూసి పెళ్లి చేసుకొని దేవునికి ఏం తీసుకొచ్చారో తెలుసండి? కోపాన్ని తెప్పిస్తూ వచ్చారు, ఉగ్రతను తీసుకొస్తూ వచ్చారు. సమస్త జీవరాశులు నాశనం అయిపోయినాయి అని 7వ అధ్యాయంలో చూస్తున్నాం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో మన పితరులైనటువంటి వారు ఇశ్రాయేలీలు మరి ఎరికో దగ్గరకు వచ్చినప్పుడు ఇదంతా శపించబడింది, దీనిలోది ఎవడు ఏది ముట్టకూడదు అని దేవుడు చెబుతాడు. ఎరికోను దేవుడు ఇశ్రాయేలుకి అప్పగించాడు. అయితే ఆకాను చేసింది ఏంటంటే 200 తులాల వెండిని, 50 తులాల బంగారు కమ్మిని, 2 మరి షినర్ వస్త్రాలను తీసుకొని తన యొక్క గుడారం కింద దాచుకున్నాడంటండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనంలో ఉంటుంది. దాన్ని బట్టి దేవుడు తను శాపానికి గురి చేసినట్లుగా చూశాడు, తెచ్చుకున్నాడు, దాచిపెట్టుకున్నాడు, శాపానికి గురయ్యాడు. చూసి పాపం చేసినటువంటి అవ్వాదము చూస్తున్నాం, చూసి పాపం చేసినటువంటి దేవుని కుమారులను చూస్తున్నాం, చూసి ఆశించి తెచ్చి పెట్టుకున్నటువంటి ఆకాను చేసిన దానికి తన భార్య, తన బిడ్డలు, తన పశువులన్నిటిని కూడా రాళ్లతో కొట్టి చంపారంటండి. అప్పటికీ వాళ్ళ యొక్క కోపం తగ్గకపోతే మరి సజీవంగా కాల్చారు అని చూస్తున్నాం. వాళ్ళు పడినటువంటి ఆ బాధకు ఆ లోయకు ఏమని పేరు పెడుతూ వచ్చారంటే యెహోషువ 7:20 ఆకోరు లోయ అనే పేరు పెడుతూ వచ్చారు. బాధకరమైనటువంటి లోయ. ప్రియమైనటువంటి వాళ్ళరా, సాతాను చూపించేది మన మంచి కోసం కాదు. సాతాను
ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని చూపిస్తాడు. వాటి ద్వారా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని మనకి చేతులు కలిగించేటువంటి వాడు ఆ రీతిగా నష్టపోతూ వచ్చారు. 2 రాజుల 5వ అధ్యాయంలో కూడా నయమాను కుష్ఠరోగం పోగొట్టుకొని ఎలీషా దగ్గరికి వెళ్ళి తను తీసుకొచ్చినటువంటి బంగారం అయితేమి, వెండి అయితేమి, విలువైనటువంటి వస్త్రాలు ఇవ్వతే నాకు అవసరం లేదు అన్నాడు. వాటిని చూసినటువంటి ఎలీషా పరిగెత్తిపోయి తీసుకుని వచ్చి ఏం తెచ్చుకున్నాడో తెలుసండి? నయమాను పోగొట్టుకున్నటువంటి కుష్ఠాన్ని తీసుకొచ్చుకున్నటువంటి వానిగా చూడగలుగుతాం. కాబట్టి అంత అందమైనటువంటి వస్త్రాలు ఎట్లా కాదంటానికి మరి యజమానుడికి మనసు రాలేదు. నేనన్నా పోయి తెచ్చుకుంటానని తెచ్చుకొని నష్టపోయినటువంటి వాడిగా ఉంటున్నాడని చూస్తున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళు, ఇక్కడ మీ దృష్టికి తీసుకొచ్చే చిన్న మాట ఏంటంటే, ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవం, ఇవి దేవుని వలన పుట్టినవి కాదు. సాతాను చూపిస్తాడు. చూపించినప్పుడు మనకి జీవితంలో వాటిని ఆశించినట్లయితే నష్టపోయేటువంటి వారిగా ఉంటున్నామని చూస్తున్నాను. దేవుని కూడా ఇలాంటి శోధన వచ్చిందండి. మత్తయి సువార్త 4వ నుంచి 11వ వరకు చూస్తే, అయితే ప్రభువారు సాతాను ఎట్లా జయించాడంటే వాక్యం ద్వారా జయిస్తూ వచ్చాడు. కాబట్టి సాతాను మనల్ని శోధించినప్పుడు మనం సాతాను ఓడించాలంటే మన యొక్క జీవితంలో ఏముండాలంటే వాక్యం ఉండాలి. వాక్యంతో ప్రభు ఎట్లా దాన్ని జయించాడు, మన యొక్క జీవితంలో కూడా దేవుని వాక్యం ఉండాలి. దేవుని వాక్యం మన జీవితంలో ఎట్లా ఉండాలి అంటే, కొలసీలకు రాస్తూ 3:16 దేవుని వాక్యం మీ హృదయాల్లో సమృద్ధిగా నివసింపనీయండి అంటాడు. సమృద్ధిగా ఎట్లా ఉంటుందండి? దేవుని వాక్యం మనం చదివే వాళ్ళగా ఉండాలి, ధ్యానించే వాళ్ళగా ఉండాలి. చదివినటువంటి వాక్యంలో ఒక మాటను లేక ఒక వచనాన్ని కంఠస్థం చేసేవారిగా ఉండాలి. రోజుకు ఒక వచనం కంఠస్థం చేసేవాళ్ళం అయితే నెలకు 30 అవుతాయి. నెలకు 30 అయితే సంవత్సరానికి 360 అవుతాయి. 10 సంవత్సరాలకి 3650 అవుతాయి. ఈ రీతిగా దేవుని వాక్యాన్ని కంఠస్థం చేసి మన హృదయాల్లో నింపుకోవాలంటండి. తద్వారా సమృద్ధిగా మనకి జీవితంలో ఉంటుంది. ఎందుకో తెలుసండి, ఈ వాక్యం మన జీవితంలో ఎన్నో మేళ్ళు చేసేటువంటిదిగా ఉంటుంది. వాటిలో మొదటిది ఏంటంటే, సాతాను జయించడానికి యేసు ప్రభుకి ఎట్లా సహాయపడిందో మనం కూడా సాతాను జయించడానికి ఆ రీతిగా సహాయపడుతుంది. సరే, దేశాన్ని వదిలిపెట్టమన్నాడు. ఈ దేశాన్ని వదిలిపెట్టమన్నది వదిలిపెడుతూ వచ్చాడు అబ్రహాము. ఇది మనకి ఏం చూపిస్తుందంటే, ఈ లోకంలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపడు, వీటిని వదిలిపెట్టాలంటే వీటిని త్యజించే వారిగా ఉండాలి. ఇప్పుడు కూర్చున్నటువంటి మీ యొక్క జీవితాల్లో బయట ఏదైతే మంచిది కనపడుతుందో అది మనకు కావాలనుకుంటామండి. చూసిందల్లా కావాలంటుంది మరి శరీరం. అంతేకాదండి, ఇతరులతో పోల్చుకొని వాళ్ళకి ఇది ఉంటే నాకెందుకు ఇది ఉండకూడదు అని మనం కోరుకునేటువంటి వారిగా ఉండాలి. ఓసారి ఒక మంగళమే, ఒక రాజు భార్య తన యొక్క అంతఃపురం ఎక్కి తన యొక్క అంతఃపురం మీద తిరుగుతూ ఉందంటండి. ఈ మంగళ ఆయన భార్యకి ఎక్కడ లేని రోషం వచ్చిందంటండి. ఏమి రోషం వచ్చింది? దానికి మంచి మరి ఇల్లుందని, మంచి భవనం ఉందని భవనం మీద ఎక్కి తిరుగుతూ ఉంది. నేనేమన్నా తక్కువ అని తన డోలుంటే, మంగళానికి ఏముంటుంది? డోలు ఉంటుంది. డోలు ఎక్కి నిలబడింది అంటండి. డోలు ఏమైంటుంది చెప్పండి? ఈ బరువుకు తట్టుకోలేక పగిలిపోయింది. ఈయన ఊళ్ళోకి పోయి డోలు కొట్టడానికి బేరం మరి కుదుర్చుకొని వచ్చి చూడటంతోనే ఏమైందండి? పగిలిపోయింది. ఏం చేస్తుంటాడు చెప్పండి? వీపుకు దెబ్బలు తగులుతూ వచ్చింది. ఈమె ఎవరితో పోల్చుకుంది? ఆ రాజు యొక్క భార్యతో పోల్చుకుంది. రాజు భార్యకి తింటే నేనేమన్నా తక్కువ? జాగ్రత్త. జీవపడము మన యొక్క జీవితాలు ఎంతో నష్టపరుస్తుంది అని చూస్తున్నాను. శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం ద్వారా ఎంతోమంది ఎంతో నష్టపోయినటువంటి వారి కాలం కలిగిన దాంతో తృప్తి కలిగి ఉండటం విశ్వాసాలైనటువంటి మన జీవితంలో నేర్చుకోవాల్సినటువంటి వారిగా ఉంటాం. కాబట్టి మన యొక్క జీవితంలో ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మాన్ని మన యొక్క జీవితంలో త్యజించే వారిగా, తీసివేసుకునేటువంటి వారిగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఆశ్రయిస్తాడు. కలిగిన దాంతో తృప్తి కలిగి ఉంటే దేవుడు తప్పకుండా ఆశ్రయిస్తాడని నేను చెబుతూ వచ్చాను.
నా క్లాస్మేట్ మంచి వస్త్రాలు ఇస్తానన్నప్పుడు సరే ఇవ్వు అన్నట్లయితే కథ వేరుగా ఉండేది. నాకు వద్దు అన్నాను కాబట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాడని నేను చెబుతాను. ప్రియమైనటువంటి వారు, లోకంలో సాతాను చూపించే ప్రతిదీ కావాలి అనుకుంటే అవ్వాదములు ఎట్లా నష్టపోతూ వచ్చారో మన యొక్క జీవితాలు కూడా అట్లా నష్టపోతాం. ఆకాన్ ఎట్లా నష్టపోయాడో అదే విధంగా నష్టపోతాం. మరి హిస్కి అట్లా నష్టపోతామని నేను చెబుతాను. రెండవది, బంధువులను వదిలిపెట్టమన్నాడు. అబ్రహాం సరేనన్నాడు. ఇది మనకి జీవితం ఏం చూపిస్తుందండి? బంధువులు అంటే శరీర సంబంధాలు, అవునా కాదండి? బంధువులు అంటే శరీర సంబంధాలా కాదా? ఏం చెప్పట్లేదు. శరీర సంబంధాలు, బంధువులను వదిలిపెట్టుకోవాలి అంటే శరీర సంబంధాలు. ఇట్ స్పీక్స్ ఆఫ్ ద థింగ్స్ ఆఫ్ ద ఫ్లెష్. శరీర కార్యాలను శరీర సంబంధాలను ఎట్లయితే చూపిస్తుందో, ఇక్కడ కూర్చున్నటువంటి మన జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందాలి అంటే శరీర కార్యాలను వదిలిపెట్టాలి. శరీర కార్యములు ఏమనగా, అపోస్తలుడైనటువంటి పౌలు గలతీయులకు రాస్తూ 5వ అధ్యాయం 19 నుంచి 21 వరకు చెబుతూ ఉన్నాడు. తీసిన వాళ్ళు చదువుతారా? శరీర కార్యములు స్పష్టమైనవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యము స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఈ శరీర కార్యాల గురించి మార్కు కూడా 7వ అధ్యాయం మరి 20, 21, 22 వచనాల్లో చెబుతూ ఉన్నాడు. ఇక్కడ 15 చెబుతాడు, అక్కడ 13 చెబుతున్నాడు. ఈ శరీర కార్యాల గురించి ఒక్కొక్క దాని గురించి నేను వివరించడానికి సమయం లేదు. మీరు నెమ్మదిగా చదువుకోండి. వీటిల్లో ఏదైనా నా జీవితంలో ఉందా అని ప్రభుని అడగాలి. ఏదైనా ఉన్నదా? ఏంటండి ఇవి? మరలా నేను చదువుతున్నాను చూడండి. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాట. ఇది ఏదైనా మన యొక్క జీవితంలో ఉంటే మనం ఏం చేయాలో తెలుసండి? వీటిని వదులుకోవాలి. అపోస్తలుడైనటువంటి పౌలు కొలసీలకు రాస్తూ మరి 3వ అధ్యాయం 5వ వచనంలో వీటిని విసర్జించండి అంటాడు. 8వ వచనంలో వీటిని చంపివేయండి అంటాడు. చదువుతారా? కావున భూమి మీద మీ అవయవములను జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయడి. 8వ వచనం. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతుల అను వీటన్నిటినీ విసర్జించండి. ఈ శరీర కార్యాలు స్పష్టమైనవి. వీటిని మనం ఏం చేయాలంటే గలతీయులకు రాశాడు, మార్కు 7వ అధ్యాయంలో రాస్తూ వచ్చాడు, ఇక్కడ కొలసీలకు రాస్తూ కూడా వచ్చాడు. వీటిని విసర్జించాలంట, చంపివేయాలి. దేవుని యొక్క ఆశీర్వాదం నేను పొందాలంటే అసూయ మన జీవితంలో ఉన్నదా? కోపం మన ఇతరులకు అంటే కోపం అనేది మన యొక్క జీవితంలో ఉందా? మన కోపం ఎట్లా వస్తుందో తెలుసండి? పక్కన వాళ్ళు ఆశీర్వదించబడితే మనకు ఎక్కడ లేనటువంటి ఈర్ష్య, కోపం వస్తుందండి. అవునా కాదా? అలాంటి ఈర్ష్య, అసూయ, ద్వేషం, దూషణ మాటలు మన యొక్క జీవితంలో ఉంటే వాటిని విసర్జించాలి, తీసివేసుకోవాలండి. ఎందుకో తెలుసండి? వాటిని తీసివేసుకుంటే నేను ఆశీర్వదిస్తాను అని చెబుతుంటాను. ప్రియమైనటువంటి వారలారా, కాబట్టి వీటిలో ఏదైనా నా యొక్క జీవితాలు ఉంటే దేవుని ఆశీర్వాదానికి పాత్రలు కాదు. వీటిలో ఏదైనా ఉంటే ఈ మధ్యాహ్న కాల సమయంలోనే దేవా ఫలాన్ని నా యొక్క జీవితంలో ఉంది, ఈ రోజే దీన్ని తీసివేసుకోవడం నాకు సహాయం చేయి, దీన్ని ఈ రోజే చంపివేసుకోవడం నాకు సహాయం చేయమని
ఆశ నీకు జీవితంలో ఉంటే ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. దాన్ని తీసివేసుకోకపోతే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నీవు అనుభవించలేదు, చూడలేదు, నీ కుటుంబం చూడలేదు అని నేను చెబుతాను. మూడవది అబ్రహాంతో ఏం చెప్పాడండి? నీ దేశాన్ని వదిలిపెట్టాలి, నీ యొక్క బంధువులను వదిలిపెట్టాలి. బంధువులను ఎవరు చూపిస్తుందని చెప్పారండి? శరీర కార్యాలను చూపిస్తా ఉంటుంది అని చూస్తాం. హిజ్కియా రాజు అయిన తర్వాత దేవుని ఆలయంలో ఉన్నటువంటి నిషిద్ధ వస్తువులన్నిటినీ తీసి పడవేశాడంటే 2వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయము 16వ వచనంలో మాట ఉంటుంది. తీసిన వాళ్ళు చదువుతారా? మైకుండవాడు చదవండి. పవిత్రపరచుటకై యాజకులు యెహోవా మందిరపు లోపల భాగమునకు పోయి యెహోవా మందిరములో తనకు కనబడిన నిషిద్ధ వస్తువులన్నిటిని యెహోవా మందిరపు ఆవరణలోకి తీసుకుని రాగా లేవీయులు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పారవేశారు. దేవుని ఆలయంలో తను రాజుగానే మొట్టమొదట చేసినటువంటి పని ఏంటంటే, దేవుని ఆలయంలో నిషిద్ధమైనటువంటి వాటి అన్నిటిని తీసుకొని వచ్చినప్పుడు లేవీయులు తీసుకెళ్లి కిద్రోను వాగులో పారవేశారని చూస్తున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, మన యొక్క జీవితాలు దేవునికి ఆలయమై ఉంటున్నాయి అనేటువంటి మాట 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాల్లో చూస్తున్నాం. 1 కొరింథీ 6:19-20 చదవండి. మైకున్న వాళ్ళు చదవండి. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయం ఉన్నది మీరు ఎరుగురా. మీరు మీ సొత్తు కాదు, నిలబెట్టే కొనవాడిని కనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి. కాబట్టి మన దేహము దేవుని వలన అనుగ్రహించబడింది, దేవునికి ఆలయమై ఉన్నది కనుక. మరి హిజ్కియా ఏ రీతిగా దేవుని ఆలయంలో ఉన్నటువంటి నిషిద్ధమైన వాటిని పడవేశాడో, మన యొక్క జీవితంలో కూడా శరీర కార్యాల్లో ఏదైనా నా యొక్క జీవితంలో ఉందని దేవుడు చూపిస్తే, ఈ దేవునికి ఆలయం కనుక ఈ ఆలయంలో ఉన్నదాన్ని ఏం చేయాలంటండి? పడవేసేయాలి, చంపివేసేయాలి, విసర్జించాలని చెబుతున్నాను. అప్పుడే నీవు దేవుని ఆశీర్వాదానికి కారకురాలు అవుతావని దేవుడు చెబుతున్నాడు. మూడవది, అబ్రహాంకి ఏం చెప్పాడండి? మీ తండ్రి ఇంటిని వదిలిపెట్టాలి, తండ్రి ఇంటిని వదిలిపెట్టాలి. ఇది మనకేం చూపిస్తుందో తెలుసండి? మన పూర్వపు తండ్రిని వదిలిపెట్టాలి. యేసు ప్రభుని ఎరగక మునుపు మన పూర్వపు తండ్రి ఎవరో తెలుసండి? యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం చదవండి. యోహాను 8:44. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. చాలు. కాబట్టి యేసు ప్రభుని ఎరగక ముందు మనం ఎవరి సంబంధులము అంటే అపవాది సంబంధులము అని చూస్తూ ఉంటున్నాం. 1 యోహాను 5:19 ఈ లోకమంతా ఎవరి ఆధీనంలో ఉందంటే సాతాను యొక్క ఆధీనంలో ఉంది అని మనం చూస్తూ ఉంటాం. లోకమంతా సాతాను ఆధీనంలో ఉంది అంటే మనం కూడా వాని యొక్క ఆధీనంలో ఉంటున్నాం. అందుకనే యోహాను చక్కగా రాస్తూ వచ్చాడు 8:44. మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధం. మన పూర్వపు తండ్రి ఎవరంటే సాతాను. కాబట్టి అబ్రహాము ఏ రీతిగా తన తండ్రిని, తన తండ్రి ఇంటిని వదిలాడు, మన పూర్వపు తండ్రి అయినటువంటి సాతాను ఈనాడు మనం వదలాలి. చాలామంది దేవుడు కావాలి, దయ్యం కావాలి అంటారు. అవునా కదండి? మా క్లాస్మేట్ ఒక ఆమె ఉండేది. ఆదివారం అందరితో మందిరానికి వచ్చేదండి. ఎందుకంటే తన తల్లి క్రిస్టియన్, తన తండ్రి హిందూ అనమాట. కాబట్టి క్రిస్టియన్గా తన ఇంటికి పోయినప్పుడు తన తల్లి మందిరానికి పోయేదానివా, గుడికి పోయే. కాబట్టి అందరితో గుడికి వచ్చేది. సోమవారం ఎక్కడికి వెళ్ళేదో తెలుసండి? టెంకాయ తీసుకొని మరి గుళ్ళకి వెళ్ళేటువంటిది. ఎందుకో తెలుసండి? వాళ్ళ నాయన ఇంటికి పోయిన తర్వాత గుడికి వెళ్ళేవా అని అడుగుతాడని తండ్రిని సంతోషపెట్టడానికి గుడికి వెళ్ళేదండి. ఇట్లా 2 పడవల మీద కాలు పెట్టి వెళ్ళేటువంటి వాళ్ళు చాలా మంది ఎక్కడ ఉన్నారు? దేవుడు కావాలి, దయ్యం కావాలి. ఈ లోకంలో ఎవరున్నారో తెలుసండి? దేవుడు ఉన్నాడు, దయ్యం ఉన్నాడు. కాబట్టి సాతానుకు
మరి లోకాధికారి అని పేరు ఉంటుంది. యోహాను సువార్త 12:31 14:30 16:7 11 16-11 లోకాధికారి అని ఉంటుంది. యేసు ప్రభుకి సర్వాధికారి అని పేరు ఉంటుంది. సర్వాధికారి అని పేరు ఉంటుంది. ప్రకటన గ్రంథం 1:8 4:8 15:3 16:7 ఇట్లా చూస్తా పోతే మరి ప్రకటన గ్రంథం అంతా కూడా సర్వాధికారి అని చూస్తాం. ఎవరండి సర్వాధికారి? క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఒమేగా, ఆది అంతము క్రీస్తే, యుగములు క్రీస్తే, క్రీస్తే సర్వాధికారి. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ లోకంలో దేవుడు ఉన్నాడు, దయ్యం ఉన్నాడు. నువ్వు ఎవరిని సేవిస్తున్నావో నాకైతే తెలియదు. దేవుడు చెబుతున్నాడు అబ్రహాముతో, నీ తండ్రిని వదిలిపెట్టి రావాలి. ఇక్కడ ఉన్నటువంటి మనం కూడా సాతాన్ని సంపూర్ణంగా వదిలిపెడితేనే మరి సర్వాధికారి అయినటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉంటాం, మనకి జీవితంలో కలిగి ఉంటాం. వీడిని వదిలిపెట్టి ఆయన మనకి జీవితంలో కలిగి ఉంటే ఈయన ఏం చేస్తాడో తెలుసండి? దేవుని భయభక్తులు కలిగి ఉంటే ఏం చేస్తాడో తెలుసండి? సాతాన్ని కనుక మనం సేవిస్తే వాడు ఏం చేస్తాడు అంటే, మధ్యలో చాలా ఉన్నాయి కానీ దానంతా నేను చెప్పలేను. వీడు చేసేటువంటి చివరి పని ఏంటంటే, మత్తయి సువార్త 25:41 సాతానుకును వాని అనుచరులకు సిద్ధపరచబడినటువంటి నిత్య నరకాగ్ని. వాడు చేసేదంతా చేసి నరకంలో వేస్తాడు. యేసు ప్రభు వారు చేసే పని ఏందో తెలుసండి? మత్తయి సువార్త 25:34 నా తండ్రి చేత ఆశ్రయించబడినటువంటి వాళ్ళరా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకే సిద్ధపరచబడినటువంటి రాజ్యంలో ప్రవేశించండి అంటాడు. యేసు ప్రభు నమ్ముకుంటే మనకు నిత్య జీవిస్తాడు, నిత్య రాజ్యం ఇస్తాడు. సాతాను గనక వెంబడిస్తే నమ్ముకుంటే మనకేమిస్తాడో తెలుసండి? నరకం ఇస్తాడు. జాగ్రత్త, ఇది ఎరిగినటువంటి వారం మన పూర్వపు తండ్రి అయినటువంటి సాతాను వదిలి, మరి లోకాధికారి అయినటువంటి సాతాను వదిలి సర్వాధికారి అయినటువంటి యేసు ప్రభుని మన యొక్క జీవితంలో మనం కలిగి ఉండాలి అని నేను చెబుతూ ఉంటున్నాను. కాబట్టి 2 పడవల మీద కాలు పెట్టుకుంటే ప్రయాణం చేస్తే వాళ్ళు ఎక్కడికి పోతారో మనకు తెలియదు. అందుకని ప్రకటన గ్రంథం 2 నువ్వు చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా. ఎట్లా ఉండొద్దని చెబుతున్నాండి? నువ్వు వెచ్చగా ఉండొద్దని చెబుతూ ఉంటాను. ఈనాడు సాతాను వాడుకునేటువంటి ఆయుధం ఏందో తెలుసండి? సెల్ ఫోన్. యవనస్తులు ఈ రోజులు ఏమంటారో తెలుసండి? మరి కీర్తన గ్రంథం 73:25 కీర్తనకారుడు ఒక మాట అంటాడు, అయ్యా ఆకాశమందు నీ ఉండగా ఈ లోకంలో నాకేది కూడా అక్కర్లేదు అంటాడు. ఈ రోజుల్లో యవ్వనస్తులు ఏమంటారో తెలుసా? దేవా, సెల్ ఫోన్ నా చేతిలో ఉండగా ఈ లోకంలో ఏది కూడా నాకు అక్కర్లేదు. అవునా కదా చెప్పండి? అవునండి. యవ్వనస్తులే కదండి, పెద్దోళ్ళు కూడా. భర్త వచ్చేది పోయేది కూడా తెలియదండి భార్యలకు. అటు టీవీ అన్నా పెట్టుకుంటారు, ఇటు సెల్ ఫోన్ అన్నా చూస్తూ ఉంటారు. అవునా కదండి? సో ఆకలిది తెలియదండి, దప్పికైంది కూడా తెలియదండి మగవాళ్లకు. దేని చూస్తారో తెలుసండి? సెల్ ఫోన్. సెల్ ఫోనే ప్రపంచమైంది. సాతాను వాడుకునేటువంటి సాధనాల్లో మెయిన్ సాధనం ఏంటంటే సెల్ ఫోన్. జాగ్రత్త, వాడిని వదిలిపెట్టాలి. వాడు నన్ను ఏదో ఒక రీతిగా మోసం చేస్తున్నాడు. వాడిని విడిచిపెట్టకుండా వాటిని అంటి పెట్టుకొని ఉండటానికి జాగ్రత్త. దేవుని బిడ్డలారా, ఇక్కడ నేను చెప్పేటువంటి చిన్న మాట ఏంటంటే, సెల్ ఫోన్కి ఉపయోగించినంత సమయం ప్రార్థన కానీ దేవుని వాక్యం చదువుకోవటానికి నీ యొక్క జీవితంలో వినియోగిస్తున్నావా? ఒక్కసారి ఆలోచించుకోండి. దాన్ని బట్టి నువ్వు ఎవరి చేతిలో ఉంటున్నావో ఒక్కసారి ఆలోచించుకోండి. చివరిగా నేను చెప్పేది ఏంటి అంటే, సాతాను వదిలిపెడితే దేవుని ఆశీర్వాదం ఉంటుంది. వాడి క్రియలను వదిలిపెడితే
దేవుని యొక్క ఆశీర్వాదం అంటే ఈ దేవుడు ఆశీర్వించేటువంటి దేవుడు. యేసు ప్రభు చేతిలో మన యొక్క జీవితాలను పెట్టుకుంటే ఆయన ఆశీర్వించి అనేకులకు ఆశీర్వకరంగా చేస్తాడు అని నేను చెబుతున్నాను. ప్రియమైనటువంటి వాళ్ళరా, అబ్రహాము ఈ మూడింటిని వదులుకుంటూ వచ్చాడండి. ఏంటి చెప్పండి? దేశాన్ని, బంధువులను, తన తండ్రి ఇంటిని వదులుకుంటూ వచ్చాడు. దేవుడు ఆశీర్విస్తూ వచ్చాడు. భక్త సింగాన్ని దేవుడు ఎంతగా ఆశీర్వించాడు అంటే, మన యొక్క దేశంలో ఇతర దేశాల్లో కూడా ఎవరు స్థాపించినటువంటి 10,000 కంటే ఎక్కువ మరి సంఘాలను స్థాపించినటువంటి ఘనత భక్త సింగ్ గారికి ఉంది. కొన్ని లక్షల మందిని యేసు ప్రభు దగ్గరికి నడిపించినటువంటి ఘనత భక్త సింగ్ గారికి ఉంది. ఎందుకో తెలుసండి? ఇతర దేశాల్లో 2 బీటెక్ డిగ్రీలు పూర్తి చేశాడు. మన దేశానికి వచ్చి తండ్రికి ఎంతో సహాయపడతాడు ఉద్యోగంలో చేరిన తండ్రి అనుకుంటే, నేను యేసు ప్రభు నమ్ముకున్నాను, ఉద్యోగం చేయనన్నాడు. ఇంటికి పోయాడండి. ఇంటికి పోతే అప్పటికే తనకు పెళ్ళయింది, భార్య ఉంది, ఒక చిన్న పిల్లవాడు అన్నాడు. తెరచాటు నుండి భార్య మాట్లాడింది అంటాడు. ఏం మాట్లాడిందో చెప్తానండి. నేను నా కొడుకు నీకు కావాలి అంటే నీ దగ్గర ఉన్న బైబిల్ను వదిలిపెట్టాలి, యేసు ప్రభువును వదిలిపెట్టాలి, అప్పుడే నీ ముఖం చూస్తాను, లేకపోతే నీ ముఖం చూడనని చెప్పాను. భక్త సింగ్ గారు ఏం చేసి ఉంటాడు తెలుసండి? నాకు యేసు ప్రభువే కావాలి, బైబిలే కావాలి, దీన్ని వదిలిపెట్టలేను, కాబట్టి నువ్వు నాకు ఉండా లేకపోయినా ఈయనే నాకు కావాలన్నప్పుడు నీ ముఖం చూడనంటే తన దేశం కానటువంటి దేశానికి వచ్చాడు. ఏ దేశం అంటే ఆయనది? పంజాబ్ దేశం. దేశాన్ని వదిలిపెట్టాడు, తన తండ్రిని ఇంటిని వదిలిపెట్టాడు, బంధువుని వదిలిపెట్టాడు. ఎక్కడికి వచ్చాడండి? ముందు చెన్నైకి వచ్చాడు, తర్వాత హైదరాబాద్కి వచ్చేసాడు. దేవుడు ఆశ్రయించాడా లేదా? దేవుడు తప్పకుండా ఆశ్రయించాడు. ఆయన మాటకు ఏ రీతిగా అబ్రహాము లోబడుతూ వచ్చాడో అబ్రహామును ఆశీర్వదించిన వాడిగా ఉంటున్నాడు. భక్త సింగ్ గారిని ఏ రీతిగా మరి దేవుడు చెప్పినట్లుగా దేవుని కొరకు ఏదైతే వదులుకోవాలో వదులుకుంటూ వచ్చింది దాన్ని బట్టి దేవుడు భక్త సింగ్ గారిని కూడా ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఎక్కడ లోబడే జీవితం ఉంటుందో, విధేయత చూపించే జీవితం ఉంటుందో అక్కడ దేవుడు ఆశీర్వదిస్తాడండి. నేను కూడా ఇంటర్ జవహర్ భారత్లో చేరానండి. జవహర్ భారత్లో చేరినప్పుడు మరి మందిరానికి మొదట బ్యాప్టిస్ట్ చర్చికి వెళ్ళాను. అక్కడ నాకు ఏం బాగాలేక తర్వాత బెత్లెహేమ్కి వచ్చాను. అప్పుడు మా సహోదరు గమాలియేల్ వాళ్ళ ఫాదర్ రాజన్ ఉండేవారు. నేను చర్చికి ఎందుకు వచ్చాను అంటే దేవుని వాక్యం వినటానికి కాదు. మా రూమ్ వాళ్ళు మొదటి ఆదివారం సినిమాకి వెళితే 2వ ఆదివారం ఇంకోటి తీసుకెళ్ళాడు, 3వ ఆదివారం మేము ముగ్గురు ఉండేది, ఒక వారం ఒకటి తీసుకెళ్ళాడు, 2వ వారం ఇంకోటి తీసుకెళ్ళాడు, 3వ వారం నా వంతు వచ్చింది. నేను వాళ్ళకి తీసుకెళ్ళేదానికి డబ్బులు లేక ఆ టైంలో ఎక్కడ పోతే మంచిదని చర్చికి రావటం మొదలుపెట్టాను. చివరిలో కూర్చుని అస్సలు వినేవాడిని కాదు. నా సీనియర్ జాన్ డేవిడ్ గారు అని ఉండేవాడు. అయ్యా యేసుప్రభు నమ్ముకొని అప్పుడప్పుడు చెప్తూ ఉండేవాడు. నేను దేవుడు ఎవరికంటే కడుపు నిండిన వాళ్ళకి దేవుడు, వాళ్ళకి ఏం పని బాటలేక దేవుని ఇంటికి వస్తారు, ఏదో ఆయన చెబుతూ ఉంటాడు.